అసలు ఆడపిల్లలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. బికాజ్ ఎండోమెట్రియాసిస్ లాంటి పెయిన్ఫుల్ కండిషన్స్లోకి వెళ్ళిపోతారు. ఎలాంటి డయాగ్నోసిస్ లేకుండా దే స్టార్ట్ ఆన్ దేర్ వెయిట్ లాస్ జర్నీ. ఎట్ ద ఎండ్ దే అండర్స్టాండ్ there is some effect called as yo-yo effect అంటాం. అంటే you do all type of diet, now your body is not responding to anything. చాలా మంది women దగ్గర అబ్జర్వ్ చేసా, either they eat so much in depression or they don't eat at all. There are two things with the mood swings. ఒకటి, అవి menstrual cycle అవ్వంగానే పోతాయి, but there is something called, so alcohol and smoke is not for women definitely. A lot of Indians are vitamin D deficient. నేను ఎన్ని రిపోర్ట్స్ చూసుంటాను, ఆప్టిమల్ డి ఉన్న రిపోర్ట్ 8 years of my practice లో నేను ఎక్కడ చూడలేదు. అంటే నాకైతే సన్లైట్ సోర్స్ ఒకటే తెలుసు. సన్లైట్ సోర్స్ ఇది వదిలేయాలి మనందరం. అదే మొన్న ఒక రీల్ చూసాం, మష్రూమ్స్ ని తీసుకెళ్లి ఎండలో పెట్టి ఆ మష్రూమ్ తింటే వైటమిన్ డి వచ్చింది. సీరియస్లీ బ్రదర్, ఎక్కడున్నాం మనం? మష్రూమ్స్ చీకట్లో పెరుగుతున్నాయి ఇప్పుడు. 1980s ఆ టైంలో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు అయోడైజ్ ద సాల్ట్. మార్కెట్ లో ఏ ఉప్పు అమ్మినా సరే దాంట్లో అయోడిన్ ఉండాలి. ఎందుకు చేసింది అంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువగా అయిపోతాయి. ఇప్పుడు మన హెల్త్ కోచెస్ వచ్చి ఏం చెప్తున్నారు, వైట్ సాల్ట్ బ్యాడ్. అన్ఫార్చునేట్లీ ఎలాంటి గవర్నింగ్ బాడీ లేదు కాబట్టి everyone is a nutritionist on Instagram. Pressure for weight loss of women ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో పోదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నన్ను బాడీ షేమ్ చేశారు. పోస్ట్ పార్టమ్ బాడీ షేమ్ వాజ్ వెరీ బ్యాడ్. అసలు ఆడవాళ్ళని ఫస్ట్ కనిపించగానే యూ టాక్ అబౌట్ ఓన్లీ ద ఫిజికల్ అపియరెన్స్. Vinisha, welcome to In Talks. థ్యాంక్ యూ. Vinisha, ఇప్పుడు ఇంటర్నెట్ లో there is this clean eating trend which is going on very much. Like to start with, give us some clarity, like in terms of nutrition గానీ, in terms of gut health గానీ, ఎవరిని కరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి, ఎవరి మాటలు వినాలి? ఓకే, మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా కన్ఫ్యూజింగ్ టర్మ్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అనగానే న్యూట్రిషనిస్ట్ అని కొంతమంది పెట్టుకుంటారు. వెన్ యూ సీ దెర్ ఆర్ క్లినికల్ డైటీషియన్స్, హెల్త్ కోచెస్, లేకపోతే లైఫ్ స్టైల్ కోచ్ అని, ఫిట్నెస్ కోచ్ అని చాలా మందిని చూస్తుంటాం. సెంటర్ ఈస్ దే టాక్ అబౌట్ న్యూట్రిషన్. మీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైనా కానివ్వండి, మీరు న్యూట్రిషన్ గురించే మాట్లాడుతున్నారు అందరూ కూడా, విత్ డిఫరెంట్ డెసిగ్నేషన్ నేమ్స్ ఏమైనా అనుకోండి, యూఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్. సో ఇక్కడ దర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్లినికల్ డైటీషియన్ అండ్ ఎ న్యూట్రిషనిస్ట్. సే లైక్ మీది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, యూ డిడ్ యువర్ 3 months ఆఫ్ సర్టిఫికేషన్ చేశారు, మీకు న్యూట్రిషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, యూ నేమ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్. దీనికి పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, గైడ్ లైన్స్ కానివ్వండి, ఎవరు న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అన్న గైడ్ లైన్స్ లేవు. సో ఎనీవన్ విత్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ కెన్ కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్. తెలుసుకోవచ్చు. అండ్ ఈ కోర్సెస్ అసలు ఎందుకు డిజైన్ చేశారు? 3 months కోర్స్ ఉంది, 6 months కోర్స్ ఉంది, వన్ వీక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు డిజైన్ చేశారంటే సెల్ఫ్ హెల్ప్ కోర్సెస్ ఇవి. మీకు మీరు బేసిక్స్ ఆఫ్ న్యూట్రిషన్ తెలుసుకొని మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు కేర్ తీసుకుంటారు అన్న ఆస్పెక్ట్తో డిజైన్ చేసిన కోర్సెస్ ఇవి. వెన్ ఐ వాజ్ స్టడింగ్ మై బీఫామ్ కానివ్వండి, అప్పుడు ఎంఎస్సీ గ్రాడ్యుయేషన్స్లో ఉన్నప్పుడు ఈ స్మాల్ కోర్సెస్ రావడం అప్పుడు స్టార్ట్ అయినాయి. అప్పుడు మాకు సర్టిఫికేషన్స్ ఉండేవి. యూ డూ దిస్ కోర్స్, మీకు సర్టిఫైడ్ అని చెప్పి ఇచ్చేవాళ్ళు, విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైపోయింది, దెర్ ఆర్ మెనీ కోర్సెస్, చాలా కోర్సెస్ వచ్చినాయి. సో యూ డూ యువర్ 2 months, 3 months, 45 days అండ్ యూ నేమ్ యువర్ సెల్ఫ్ యాజ్ న్యూట్రిషనిస్ట్ బికాస్ దట్స్ ఏ క్లిక్ బైట్. మీరు ఇన్స్టాగ్రామ్లో గ్రో అవ్వాలన్నా, మీకు మేబీ ఫినాన్షియల్లీ కానివ్వండి, బిజినెస్ కింద మార్చుకోవాలన్నా, దిస్ ఈజ్ అన్ ఈజీ స్పేస్ టు ఆక్యుపై. ఎలాంటి రూల్స్ లేవు. సో వర్సెస్ క్లినికల్ డైటీషియన్ అంటే ఎవరంటే యూ హ్యావ్ ఎ ఫార్మల్ ఎడ్యుకేషన్, మీరు బీఎస్సీ చేశారా, ఎంఎస్సీ చేశారా, దెన్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకున్నారా, క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉందా. అంటే నేను నా ఎంఎస్సీ డైటెటిక్స్ చేసినప్పుడు టు ఫినిష్ ఆఫ్ మై కోర్స్ నేను క్లినికల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, ఇంటర్న్షిప్ చేయాలి. ఐ షుడ్ వర్క్ ఇన్ ఏ క్లినికల్ సెటప్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 100-bedded హాస్పిటల్ మినిమం అయి ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ 3 to 6 months నేను ఇంటర్న్షిప్ చేసుకున్న తర్వాతనే ఐఎమ్ సర్టిఫైడ్ యాజ్ ఏ క్లినికల్ డైటీషియన్. ఇదంతా 5 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, 6 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒక న్యూట్రిషనిస్ట్కి ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉండదు అంటే యూ కాంట్ టాక్ అబౌట్ ట్రీటింగ్ ఎ డిసీజ్. లైక్ నేను డయాబెటీస్ రివర్స్ చేస్తాను, పీసీఓఎస్ రివర్స్ చేస్తాను, థైరాయిడ్ రివర్స్ చేస్తాను, విత్ దట్ 2 months ఆఫ్ సర్టిఫికేషన్ ఆర్ 3 months ఆఫ్ సర్టిఫికేషన్ విత్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ పారామెడికల్ లేని వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు. యూ కెన్ టాక్ అబౌట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, మీరు కార్బ్స్ తీసుకోండి, ప్రోటీన్ తీసుకోండి, ఫ్యాట్ తీసుకోండి, ఇలా ఒక బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడచ్చేమో కానీ యూ షుడెంట్ సిట్ అండ్ అనలైజ్. నేను బ్లడ్ వర్క్ అసెస్మెంట్ చేస్తాను,
ఇలా డిసీజెస్ని రివర్స్ చేస్తాను, ఐబిఎస్ చేస్తాను, గట్ హెల్త్ మీద మాట్లాడతాను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద మాట్లాడతాను. అన్ఫార్చునేట్లీ ఎలాంటి గవర్నింగ్ బాడీ లేదు కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. పక్కింటి ఆంటీ దగ్గర నుంచి ఎదురింటి ఫిట్నెస్ కోచ్ దాకా అందరూ న్యూట్రిషనిస్ట్లే. So how do you counter this? సి ఇలాంటి వాళ్ళని మనం ఆపలేము. వి కాంట్ స్టాప్ పీపుల్ ఫ్రమ్ కాలింగ్ దెమ్సెల్స్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్. సో మీకు ఏదైనా డిసీజో డిజార్డర్ ఉందనుకోండి, యూ వాంట్ లైఫ్ స్టైల్ ఆస్పెక్ట్ చేంజ్ చేసుకోవాలి, డైట్కి రిలేటెడ్గా ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే మీరు ఒక న్యూట్రిషనిస్ట్ను డైటీషియన్ను అప్రోచ్ అవుతున్నప్పుడు యాజ్ ఫర్ దేర్ క్వాలిఫికేషన్. వెబ్సైట్ ఈ రోజులో అందరికీ ఉంది. దర్ ఈజ్ వెబ్సైట్ ఫర్ ఎవ్రీ వన్. దాంట్లో ఒక క్వాలిఫికేషన్ తప్ప మిగతా అన్ని డీటెయిల్స్ పెట్టుకుంటారు. ఉండదు, క్వాలిఫికేషన్ మాత్రం మాట్లాడరు. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి? నేను సెలబ్రిటీ డైటీషియన్ని, సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరు నా దగ్గరికి వస్తారు. సో యూ హ్యావ్ ఎవ్రీ ఫోటో విత్ ఆల్ దీస్ పాపులర్ ఫేసెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి. దట్స్ నాట్ యువర్ క్రెడిబిలిటీ. అది మీ క్రెడిబిలిటీ కింద చూపించుకున్నారు అంటే యు ఆర్ నాట్ ట్రైన్డ్. సో ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో, అంటే హూ ఎవర్ ఈజ్ అప్రోచింగ్ ఏ హెల్త్ కోచ్ కానివ్వండి, న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, క్లినికల్ డైటీషియన్ కానివ్వండి, గో సీ ఆన్ దర్ వెబ్సైట్ వాళ్ళ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారా లేదా, మెన్షన్ చేశారా లేదా చూడండి. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి దర్ ఇస్ నో రైట్ టు టాక్ అబౌట్ ద డిసీజ్ ఆర్ ట్రీట్ ద డిసీజ్. దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సో ఇండివిజువల్ హ్యాస్ టు బి వెరీ స్మార్ట్. నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటున్నా అన్నది దట్స్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్ అంతే. సో దట్స్ ఓన్లీ ద థింగ్ మనం ఇప్పటికీ చేయగలిగింది. బికాస్ రెగ్యులేషన్ బాడీస్ లేవు కాబట్టి ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ క్యాన్ బి ఎ హెల్త్ కోచ్ మీ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఈ చాట్ జీపీటీ ఏఐస్ స్క్రిప్ట్ రాస్తాయి, చాట్ జీపీటీ స్క్రిప్ట్ రాస్తాయి. యూ కెన్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ రీల్స్ ఇంటూ రీజనల్ రీల్స్కి ట్రాన్స్లేట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. జస్ట్ బికాస్ సమ్మన్ ఈస్ ఎ గుడ్ ఒరేటర్. అంటే నువ్వు మంచిగా కథ చెప్తున్నావు, చెప్పే స్కిల్ నీకుంది, దట్ ఈస్ నాట్ యువర్ క్రెడిబిలిటీ. అది చూసే జనాలు వెళ్ళిపోతారు. బట్ సమ్మన్ హూ టాక్స్ అబౌట్ ద సైన్స్ షుడ్ ఆల్సో హ్యావ్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అదర్వైజ్ ఏం చేస్తుంటాం మేము ఒక 5-6 years కాలేజ్లో కూర్చొని, మీరు గూగుల్ చూసుకొని ఒక 2 months సర్టిఫికేషన్ చేసి 45 days సర్టిఫికేషన్ చేసి ఇంత నాలెడ్జ్ తెచ్చుకున్నారు. మరి మేమేం చేస్తుంటాం ఒక 6 years కాలేజ్కి వెళ్ళి? సో సంథింగ్ షుడ్ వీ హ్యావ్ లెర్న్డ్ కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, పేషెంట్స్ రియల్ టైం పేషెంట్స్ని కలవడం ద్వారా, సీనియర్స్తో వర్క్ చేయడం ద్వారా, యూ క్లోజ్లీ అబ్జర్వ్ అండ్ మానిటర్ అండ్ అండర్స్టాండ్. ఈ బ్లడ్ వర్క్ అనాలిసిస్ దగ్గర నుంచి ఫ్రమ్ ద డయాగ్నోసిస్ టు ద సొల్యూషన్ మేము అన్నీ అర్థం చేసుకుంటాం. వీఆర్ క్లినికల్ డైటీషియన్స్ ఆర్ మెంట్ టు క్యూరేట్ థెరప్యూటిక్ డైట్స్. అంటే థెరప్యూటిక్ డైట్ అంటే ఒక డిసీజ్ మేనేజ్మెంట్కి కావాల్సిన న్యూట్రిషన్ గురించి క్లినికల్ డైటీషియన్ చదువుకొని బయటకు వస్తారు. సో దట్స్ ఏ 5 years 6 years ఆఫ్ హార్డ్ వర్క్ జస్ట్ స్వెప్ట్ ఆఫ్ విత్ అన్ ఇన్స్టాగ్రామ్ కోచ్ అయిపోతుంది. సో దెమ్ వర్సెస్ అజ్ లాగా ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో. సో ఈ వెయిట్ లాస్ గురించి కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చాలా మంది గోల్స్ ఉంటున్నాయి. అవును, ఎస్పెషల్లీ ఉమెన్ గురించి మనం మాట్లాడితే లైక్ వాట్ ఆర్ దే యాక్చువల్లీ మిస్సింగ్ ఆన్ ఇలాంటి డైట్స్ అన్ని ఫాలో అయ్యి? ఒకటి ఐ థింక్ ఒక డెకేడ్ ముందు అనుకుంటా వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్, అప్పుడు వెయిట్ లాస్ గురించి మాట్లాడినప్పుడు నీడ్ బాగా ఐడెంటిఫై చేసేవాళ్ళు. వాళ్ళకి థైరాయిడ్, పీసీఓఎస్ అలా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. ఇట్స్ నాట్ ఎనీ ఫ్యాన్సీ టర్మ్ అప్పుడు కాదు. వాళ్ళని చూసి వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారు కాబట్టి నేను అవుతున్నా అన్న స్పేస్లో మనం లేకుండే. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్, యూ లుక్ థినర్ దాన్ మీ. సో నువ్వేం చేసావు, నువ్వే డైట్ ఫాలో అయ్యో నేను అదే ఫాలో అవుతా. లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక 10 మంది ఒకటే చోట చేరి వెయిట్ లాస్ నేను ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఈ డీటాక్స్ డ్రింక్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పినప్పుడు ఫర్ అన్ ఇండివిజువల్ విమెన్ హూ హ్యాస్ నో నీడ్ టు యాక్చువల్లీ వెయిట్ లాస్, ఇప్పుడు 1-2 kgs ఓవర్ వెయిట్ ఉన్నంత మాత్రాన్ని ఏం కాదు. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే దట్ ఫోర్స్డ్ ఫీడ్. మీరు లేస్తే దీని గురించే చూస్తున్నారు. మీ ఫీడ్ అంతా ఇట్స్ డైట్ సెంట్రిక్ అయిపోతుంది. ఈ ఫ్యాన్సీ టర్మ్స్ డిటాక్స్ అంటారు, పీసీఓఎస్ డ్రింక్స్ అంటారు, లేదా షార్ట్ కట్ టు వెయిట్ లాస్ 30 daysలో 10 kgs తగ్గండి అంటారు, కొలాజన్స్ అంటారు, సప్లిమెంట్స్ అంటారు. సో సమ్వేర్ యు ఆర్ ఫోర్స్డ్ టు టేక్ దట్ స్టెప్. దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విఘ్నేష్ నేను అబ్జర్వ్ చేసింది. సో సమ్వేర్ ఇట్స్ అ ఫోర్స్డ్ డెసిషన్. అదొకటి అయిపోయింది. 2 ఇంక్రీజ్, ఇప్పుడు ఆడపిల్లలు ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ దే స్టార్ట్ వర్కింగ్. మేము కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇట్ టుక్ లైక్ 3-4 years టు ఫిగర్ అవుట్ వాట్ టు డూ, ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడానికి. బట్ నా కాలేజ్ అయిపోగానే వెంటనే దే ఆర్ గెటింగ్ ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ ప్రొఫెషన్స్. సో మనం ఏమనుకుంటామంటే ఆడపిల్లలు ఎస్పెషల్లీ న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేసరికి
దే అండర్‌స్టాండ్ లైక్ ఆ 20స్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ కానియండి, నాకు టైం దొరకట్లేదు. ఐ కాంట్ ఫోకస్ ఆన్ మై న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ అనుకుంటారు. సో, హ్మ్. లెట్ మీ ఫిగర్ దిస్ ఔట్ వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఫిగర్ ఔట్ చేసుకుంటా అంటారు. కాలేజ్ అయిపోతుంది. యూ ఆర్ గెట్టింగ్ ఇంటూ యువర్ జాబ్. సో, ఆ జాబ్‌లో 2, 3 ఇయర్స్ అయ్యాక ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను. హ్మ్. సరే న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ తర్వాత చేస్తాను నేను అనుకుంటా. హ్మ్. సో, అలా తర్వాత అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ యూ రీచ్ టు ఎ స్టేజ్ వేర్ యువర్ ఎంటైర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈస్ మెస్డ్ అప్. అక్కడి దాకా రీచ్ అయ్యి దెన్ యూ ఐడెంటిఫై దట్ నీడ్. అప్పుడు నీడ్‌ని ఐడెంటిఫై. అప్పుడేముంటుంది యూ వేస్టెడ్ ఆల్ దిస్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఆఫ్ గోల్డెన్ విండో పీరియడ్ హ్మ్. వేర్ మీరు యంగ్‌గా ఉంటారు. మెటబాలికల్లీ హై ఉంటారు. యువర్ బయోలాజికల్ ఏజింగ్ ఈజ్ ఆల్సో వెరీ రియల్. సో, అవును. ఆ గోల్డెన్ విండోని మనం మిస్ చేసుకున్నప్పుడు షార్ట్ కట్స్ ఎతుక్కుంటాం. దేర్ యూ ఫాల్ ప్రే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ లాస్ట్ లైక్ 10 కేజెసో, 5 కేజెసో అని మీకు ఎవరైనా ఫోటో కనిపియంగానే, ఉంటది. ఫోటో ఉండంగానే నో మ్యాటర్ అది సైంటిఫికల్లీ ప్రూవెనా, కాదు. కరెక్టా, లేకపోతే చెయ్యొచ్చా, చెయ్యొద్దా, హ్మ్. బాడీని ఎలా అర్థం చేసుకోవాలి, వాట్ ఆర్ యువర్ హార్మోన్స్ ప్లేయింగ్ ఇట్స్ రోల్, ఎలాంటి డయాగ్నోసిస్ లేకుండా ఒక హ్మ్. బ్లడ్ వర్క్ గూడా చేయించుకోరు. దే స్టార్ట్ ఆన్ దేర్ వెయిట్ లాస్ జర్నీ. ఇంకా స్టార్వేషన్, యూ గో విత్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఒమాడ్ అవును. అంటారు, కీటో డైట్ అంటారు. హ్మ్. ఎన్ని డైట్స్ ఉంటే అన్ని ట్రై చేస్తారు. హ్మ్. ఎట్ ద ఎండ్ దే అండర్‌స్టాండ్ ఓన్లీ టు అండర్‌స్టాండ్ దట్ ఇవన్నీ వర్క్ అవ్వవు. బై ద టైమ్ దే అండర్‌స్టాండ్ దట్ ఇవన్నీ నాకు వర్క్ అవ్వవు అనుకునేటప్పుడు దేర్ ఈస్ సమ్ ఎఫెక్ట్ కాల్డ్ యాస్ యోయో ఎఫెక్ట్ అంటాం. అంటే యూ డు ఆల్ టైప్ ఆఫ్ డైట్స్, నౌ అవును. యువర్ బాడీ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీథింగ్. అంటే ఆహా! ఎలా అయితే యాంటీబయాటిక్ అబ్యూజ్ చేసి పెద్ద రోగం వచ్చినప్పుడు మనకసలు యాంటీబయాటిక్స్ పని పనిచేయవో, చేయవు. ఆ! సేమ్ వైస్ యూ డూ లైక్ 10, 20 టైప్స్ ఆఫ్ డైట్స్ మీ బాడీని రకరకాలుగా న్యూట్రిషన్ చేంజెస్‌కి, స్లీప్ సైకిల్స్‌కి, స్టార్వేషన్స్‌కి అలవాటు చేసుకొని హ్మ్. ఇట్ జస్ట్ గివ్ అప్ ఆన్ ఇట్. బికాజ్ సీ హ్మ్. మెన్ అండ్ విమెన్ ఆర్ బిల్ట్ వెరీ డిఫరెంట్‌లీ. ఆహా! సో, మీరెప్పుడైనా ఇంటర్మిటెంట్ చేసినా, ఒమాడ్ చేసినా మీకు హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడానికి ఛాన్సెస్ లేదు. అవునా? యాహ్! ఇట్స్ హ్మ్. ఓన్లీ లైక్ సో, ఓన్లీ ఫర్ టెస్టోస్టెరాన్స్. వుమెనా? లేదు. సీ దేర్ ఆర్ 3 హార్మోన్స్ ఆర్ 4 హార్మోన్స్ విచ్ ఆర్ కామన్ బిట్వీన్ మెన్ అండ్ మెన్ వుమెన్. అండ్ వుమెన్. ఆల్‌మోస్ట్ అన్నీ ఉంటాయి. బట్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. యాహ్! హార్మోనల్ ఇంబాలెన్సెస్‌లో మెన్‌కి కనిపించేది మాక్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. లేదా హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. హ్మ్. సో, మేబీ యూ ఆర్ నాట్ మల్టీ టాస్కింగ్ అని అనుకోవచ్చు. మీకు మాలాగా మెన్స్ట్రుయల్ సైకిల్స్ ఉండవు. వి ఉండవు. హావ్ 4 ఫేజెస్. ఒక మంత్ తీసుకుంటే దేర్ ఆర్ 4 ఫేజెస్ ఆఫ్ యువర్ మెన్స్ట్రుయల్ సైకిల్. హ్మ్. ఒక్కొక్క సైకిల్‌లో ఒక్కొక్క హార్మోన్ హై అండ్ లోగా వెళ్తుందనమాట. హ్మ్. సో, ఆ హార్మోన్స్‌కి తగ్గ న్యూట్రిషన్ మీరు ఆ సైకిల్ స్పేస్‌లో ఇవ్వలేదు అంటే గనక హ్మ్. విమెన్ కాంట్ ఈట్ సేమ్ త్రూ ఔట్ ద సైకిల్. మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటేలాగా తినలేరు. తిందామని ట్రై చేసినా కుదరదు గూడా. బికాజ్ యువర్ హార్మోన్స్ మేక్ యూ టు క్రేవ్. అంటే ప్రీ మెన్స్ట్రల్ సైకిల్‌లో ఉన్నప్పుడు బికాజ్ యువర్ ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ ఆర్ కమింగ్ లో, అప్పుడు మీకు కార్బ్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ! సో, యూ వాంట్ టు ఈట్ సంథింగ్ దట్ కెన్ కీప్ యూ హై. హ్మ్. సో, వెన్ ఐ సే హై, ఎనర్జీ లెవెల్స్ అనేది ఇన్‌స్టాంట్ గ్లూకోజ్ రిలీజ్ అయితున్నప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంటుంది. దట్స్ ఎ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ ఎ విమెన్. ఆ యాహ్! మెన్స్ట్రల్ ఫేజ్‌లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. యూ ఫీల్ వెరీ మూడీ బికాస్ ఆఫ్ లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఆ టైంలో కార్బ్ నీడ్ నిజంగానే బాడీకుంటుంది. యూ హ్మ్. ఈట్ యువర్ రైస్ తినండి. యూ ఈట్ యువర్ అన్నం, కూర, పప్పు మంచిగా వేసుకొని విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఘీ యూ ఎంజాయ్ యువర్ హోమ్ మేడ్ మీల్. యాహ్! సో, వన్స్ దట్ ఫేజ్ ఈజ్ ఓవర్, నెక్స్ట్ కమ్స్ యువర్ ఫాలిక్యులర్ ఫేజ్. అంటే ఇప్పుడు మీకు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఆ! ప్రిపేర్ చేసుకుంటుంటుంది బాడీ. ఈస్ట్రోజన్ స్లైట్‌గా పెరుగుతుంటుంది. ప్రొజెస్ట్రాన్స్ కామ్ డౌన్ అవుతుంటాయి. లైట్‌గా పెరుగుతుంటాయి. అండ్ యువర్ టెస్టోస్టెరోన్స్ ఆల్సో స్లోలీ స్టార్ట్ గెట్టింగ్ లిటిల్ బిట్ ఆఫ్ హై. హ్మ్. బికాజ్ యూ నీడ్ టు గెట్ దట్ డిజైర్. ఓవ్యులేషన్ టైమ్‌లో డిజైర్ రావాలి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ మెన్స్ట్రుయల్ సైకిల్ ఈస్ ఆల్ అబౌట్ ప్రిపేరింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. మీ వూంబ్ హ్మ్. దేన్ని ప్రిపేర్ చేసుకుంటుంది? హ్మ్. ఇట్ ఈస్ ప్రిపేరింగ్ దట్ బ్లాంకెట్ టు వెల్కమ్ ద ప్రెగ్నెన్సీ. హ్మ్. దాని గురించి. సో, యువర్ హార్మోన్స్ ఆల్వేస్ బిహేవ్ దట్ వేస్. మీరు కావాలనుకున్నా, వద్దనుకున్నా మీ హార్మోన్స్ అలాగే పనిచేస్తాయి. యాహ్! బికాజ్ బయోలాజికల్లీ అదే దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ ఫర్ మెన్స్ట్రేషన్. మెన్స్ట్రేషన్ అవ్వడానికి. యాహ్! సో, ఓవ్యులేషన్ టైమ్ ఈ విండోలో ఎనర్జీస్ హై ఉంటాయి. మూడ్ చాలా బావుంటుంది. హ్మ్. యూ కెన్ లిఫ్ట్ మోర్ వెయిట్స్. యూ కెన్ కట్ డౌన్ ఆన్ కార్బ్స్ ఇన్ దిస్ ఫేజ్. ఈ హ్మ్. ఫేజ్‌లో మీరు కార్బ్స్ కట్ డౌన్ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ బింజ్ ఈట్. మీ మెన్స్ట్రల్ సైకిల్‌లో చేసినట్టు ఇక్కడ బింజ్ ఈటింగ్‌కి స్కోప్ లేదు. అక్కడ కూడా చేస్తున్నారు అంటే యూ హావ్ ఎ హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా ఎమోషనల్ ఈటింగ్ అని చెప్పుకోవచ్చు. సో, ఆ ఫేజ్‌ని యుటిలైజ్ చేసుకొని యూ కెన్ గో హై ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్స్ అండ్ మోడరేట్ ఫైబర్‌కి వెళ్తే గనక మీ బాడీ చాలా తొందరగా ఇట్ షోస్ అప్ ద డిఫరెన్సెస్. యూ కెన్ హ్మ్. లిఫ్ట్ మోర్ ఇన్ దిస్ ఫేజ్ ఆల్సో. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫాలిక్యులర్ టిల్ ద ఓవ్యులేషన్ ఇస్ హిట్.
ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత కన్సీవ్ అవ్వట్లేదా, ఇట్ స్టార్ట్ వెయిటింగ్ ఫర్ ద ప్రాసెస్ టు బిగిన్. హ్మ్. దాని తర్వాత లూటియల్ ఫేజ్ అంటాం మనం దాన్ని. వేర్ ఇట్ మెయింటైన్స్ ద సేమ్ లెవెల్ ఆఫ్ హార్మోనల్ ఇంటిగ్రిటీ ఉంటుంది మనకి. హ్మ్. అదే లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటుంది టిల్ అగైన్ ద మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్స్ హ్మ్. ఉంటుంది. సో ఒక్కొక్క ఫేజ్‌కి ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ 2 మదర్ హార్మోన్స్ అంటే మీ ఓవరీస్ ప్రొడ్యూస్ చేసే 2 మదర్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈ రెండిటిని కంట్రోల్ చేసేది మీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్ కాల్డ్ యాస్ ఇన్సులిన్. హ్మ్. సో విమెన్ షుడ్ అండర్‌స్టాండ్ గట్ బ్రెయిన్ హార్మోనల్ యాక్సెస్ అని ఒకటి ఉంటుంది. అంటే మీ గట్ మీ బ్రెయిన్ కమ్యూనికేట్ యాహ్! చేసుకుంటాయి. యాహ్! ఇట్స్ బై డైరెక్షనల్. హ్మ్. ఎలా అయితే గట్ అండ్ బ్రెయిన్ కమ్యూనికేట్ చేసుకుంటాయో ద హార్మోనల్ యాక్సెస్ ఆల్సో కోఆర్డినేట్స్ విఘ్నేష్. సో అందుకనే ఈ కమ్యూనికేషన్ బైలేటరల్ అని చెప్పినప్పుడు మన బాడీ ఒక ఆర్గాన్‌తో ఒకటి, ఒక హార్మోన్‌తో ఒకటి హ్మ్. ఎప్పుడూ ఒక రకమైన కమ్యూనికేషన్‌లో ఉంటూనే ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ దేని మీద డిపెండెంట్ అయి ఉంటుంది ఖచ్చితంగా యువర్ స్ట్రెస్ ఫ్యాక్టర్. బికాస్ మైండ్ ఆల్మోస్ట్ బ్రెయిన్ యాక్సెస్ ఇక్కడ మెయిన్‌గా ఉంటుంది కాబట్టి మీరు స్ట్రెస్ అవుతున్నారా? టైంకి పడుకోవట్లేదా? దెన్ దట్ కమ్యూనికేషన్ గెట్స్ ఇంటరప్టెడ్. హ్మ్. ఇంటరప్ట్ అవుతుంది. దెన్ యువర్ గట్ అంటే మీ న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఇవ్వట్లేదా? తినాల్సిన క్లీన్ ఈటింగ్ హ్యాబిట్స్ లేవా? హ్మ్. ఓవర్ డూయింగ్ ఆన్ ద జంక్, ఓవర్ డూయింగ్ ఆన్ కెఫెన్, ఓవర్ డూయింగ్ ఆన్ ఫాస్టింగ్ కానియండి. ఇవన్నీ కూడా మీ న్యూట్రిషన్ ఇంపాక్ట్ చేస్తే లేదా యూ డోంట్ ఐడెంటిఫై యువర్ డెఫిషియన్సీస్. హ్మ్. B12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీస్ కానియండి, ఐరన్ డెఫిషియన్సీస్ కూడా ఇవి ఐడెంటిఫై చేసుకోకుండా విమెన్ గెట్ ఆన్ టు ద వెయిట్ లాస్ హ్మ్. వెళ్ళిపోతుంటాయి. అండ్ దీస్ కమ్యూనికేషన్స్ హార్మోన్స్‌ని ఇంపాక్ట్ చేసే లెవెల్‌కి వెళ్తాయన్నమాట. హ్మ్. హ్మ్. సో యువర్ న్యూట్రిషన్, ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ హ్మ్. అండ్ యువర్ మేబీ ఫిజికల్ యాక్టివిటీ, యువర్ స్లీప్ సైకిల్. హ్మ్. ఈ 4 బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ఎనీబడీస్ హెల్త్. హ్మ్. నాట్ ఓన్లీ విమెన్. విమెన్‌కి కొంచెం ఎక్కువ. హ్మ్. బట్ ఫర్ మెన్ ఆర్ ఎనీవన్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్ ఈ 4 పిల్లర్స్ కరెక్ట్‌గా ఉంటే గనక యూ హ్మ్. కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో వాట్ ఐ సే ఈస్ లైక్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నాక చాలా స్ట్రాంగ్ ఇఫ్ యూ ఆర్ ఎన్రోలింగ్ విత్ ఎ కోచ్ అనుకోండి. ఆ! ఆ 2 నెలలు, 3 నెలలు డబ్బులు కట్టాం కాబట్టి చేస్తాం. హ్మ్. యూ విల్ బి హైలీ మోటివేటెడ్. యాహ్! బట్ దాని తర్వాత ఏంటి? అంటిల్ అన్లెస్ యూ టర్న్ ఇట్ ఇంటూ ఎ లైఫ్ స్టైల్ హ్యాబిట్ హ్మ్. అవును. ఇట్ డజంట్ హెల్ప్. ఓకే. యాహ్! సో, వినీష మీరిందాక ఇది చెప్పారు గదా! ఎమోషనల్ ఈటింగ్ సమ్ హ్మ్. మై ఈ కైండ్ నేను చాలా మంది వుమెన్ దగ్గర అబ్జర్వ్ చేశా. చాలా బైపోలార్ ఉంటదిది. ఏందంటే ఐదర్ దే ఈట్ సో మచ్ ఇన్ డిప్రెషన్ ఆర్ హ్మ్. దే డోంట్ ఈట్ అట్ ఆల్. ఇది ఏంటి? ఎందుకలా జరుగుతది? డిప్రెషన్ ఈస్ అ బిగ్ వర్డ్. మనము సాడ్‌నెస్‌ని చాలా సార్లు డిప్రెషన్ అనే అనుకుంటాము. అనుకుంటారు. యాహ్! అనుకుంటాం. హ్మ్. హ్మ్. డిప్రెషన్ ఈస్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. హ్మ్. మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్లి అవునవును. మీరు డయాగ్నోసిస్ చేసుకుంటే అవునవును. దెన్ యూ కెన్ నేమ్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ డిప్రెషన్. ఆ! కానీ ఇప్పుడు చాలా కామన్ టర్మ్ కామన్ అయిపోయింది టర్మ్ అయిపోయింది. అన్‌ఫార్చునేట్‌లీ. యాహ్! నిజంగా సఫర్ అయ్యేవాడికి వాల్యూ లేకుండా పోతుందక్కడ. లేదు. యాహ్! సో, ఎవ్రీవన్ ఈస్ టెల్లింగ్ లైక్ డిప్రెషన్ అని. కానీ ఇట్స్ లైక్ నేను చెప్పినట్టు విమెన్ కెన్ నెవర్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే ఆ! త్రూ ఔట్ ది సైకిల్ అవును. ఉండదు. హ్మ్. సో, డ్యూరింగ్ యువర్ పీఎంఎస్ కానియండి. పీఎంఎస్ అంటే చాలా మందికి మేబీ లైక్ నేను చూసినప్పుడు ఒక 3, 4 మెంబర్స్ ఔట్ ఆఫ్ 10కి ఎక్స్‌ట్రీమ్‌గా పెయిన్ ఉంటుంది. మెన్‌స్ట్రువల్ పెయిన్ ఉంటుంది. అబ్డామెన్ పెయిన్ ఆ! వస్తుంది. కాన్‌స్టిపేషన్ ఉంటుంది. లేదా డయేరియా ఉంటుంది. ఎక్కువ ఫెటిగ్ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. సో, ఇక్కడ దేర్ ఈస్ సమ్ అంటే ప్రోస్టాగ్లాండిన్స్ అని ఒకటుంటాయి విఘ్నేష్. ఇవేం చేస్తాయంటే నేచురల్‌గా పెయిన్ కిల్లర్స్ ఆడవాళ్ళకి. ఓహ్! ఓకే. ఇవెప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? బిఫోర్ యువర్ మెన్‌స్ట్రువల్ సైకిల్ దే టేక్ కేర్ ఆఫ్ యువర్ పెయిన్. అది అది నేచురల్‌గా జరిగే మెకానిజంని మనమందరం ఎలా డిస్టర్బ్ చేస్తున్నాం? త్రూ పెయిన్ కిల్లర్స్. నో, నో, నో. నాట్ గివింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చినప్పుడే ఆ! మీ నేచురల్ హార్మోన్స్ కానియండి, ఎంజైమ్స్ కానియండి దే యాక్ట్ ఇన్ ద రైట్ మేనర్. సో, ఎవరైతే టైంకి తిని, టైంకి పడుకోకుండా ఎక్సెస్ ఆన్ ద జంక్, ఆల్కహాల్, స్మోక్, స్ట్రెస్, వేపింగ్, మిడ్‌నైట్ దాటి పడుకోవడము. సో, యూ డోంట్ స్లీప్ అండ్ వేకప్ విత్ ద సన్ సైకిల్. దాంతో లేవరు. సో, లేచేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. హ్మ్. ఇంక మళ్ళీ నైట్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది వాళ్ళకి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ వాళ్ళకి డిన్నర్ అవుతుంది. సో, ఇలా ఎప్పుడైతే వెన్ యూ ఆర్ నాట్ సింకింగ్ విత్ ద నేచర్ అనుకోండి, న్యూట్రిషన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీకు నిజంగానే ఇలాంటి పీఎంఎస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో, ఆల్కహాల్ అండ్ స్మోక్ ఈస్ నాట్ ఫర్ విమెన్ డెఫినైట్‌లీ. అది హ్మ్. వేప్ అయినా గానియండి, యూ డూ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోక్ ఇట్ ఇట్ ఇంపాక్ట్స్ యువర్ మెన్‌స్ట్రుయేషన్. సైకిల్ ఇంపాక్ట్ చేస్తది. సో, నేచురల్‌గా చేసుకునే వాటికి మనము ఈ మూడ్ స్వింగ్స్ కూడా పీఎంఎస్ హ్మ్. మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. దేర్ ఆర్ 2 థింగ్స్ విత్ ద మూడ్ స్వింగ్స్. ఒకటి అవి మెన్స్ట్రువల్ సైకిల్ అవ్వంగానే పోతాయి.
ఈ మూడ్ స్వింగ్స్ ఆర్ గాన్ విత్ యువర్ మెన్స్ట్రేషన్ అనుకోండి, 2-3 డేస్ యూ ఫీల్ అన్‌కంఫర్టబుల్. మీ చుట్టూ ఉన్న వాళ్ళు అన్‌కంఫర్టబుల్ అవుతారు, Yeah. అరుస్తారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ పీఎంఎస్ అని మనం అనుకున్నా కూడా, బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ పీఎంఎస్ సివియారిటీని బట్టి కూడా సమ్ పీపుల్ స్టే విత్ ఇట్. Huh. అంటే ఇట్ కంటిన్యూస్ ఫర్ హాఫ్ ఆఫ్ దే సైకిల్ వేర్ ఇట్ ఇంపాక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇట్ ఇంపాక్ట్స్ ద రిలేషన్స్. ఆ లెవెల్‌లో ఉంది అంటే యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఖచ్చితంగా. సో, మేబీ ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఎక్కడైతే మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులారిటీస్ విమెన్ విత్ న్యాచురల్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే పీసీఓఎస్ ఉందనుకోండి, వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తుంది మూడ్ స్వింగ్స్ అన్ని. బికాస్ ద ఫ్లక్చుయేషన్ ఆఫ్ ద హార్మోన్స్. ఏ ఫేజ్‌లో ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాల్సింది కరెక్ట్ మోతాదులో రిలీజ్ అవ్వకపోతే గనుక యూ సీ దిస్ మూడ్ బిహేవియర్స్. సో ఇప్పుడు లెట్స్ టాక్ లిటిల్ అబౌట్ గట్ హెల్త్ కదా. బేసిక్లీ ప్రోటీన్, కార్బ్, లిటిల్ ఫైబర్, ఆల్ దీస్ థింగ్స్ వి నీడ్ టు హ్యావ్. వాట్ ఈస్ దట్ వన్ డైట్ దట్ విల్ ఆల్వేస్ కీప్ యువర్ గట్ హెల్తీ? గట్ అనంగానే దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ టు ఇట్. మనం ఫస్ట్ బై డెఫినిషన్ తీసుకుంటే రైట్ ఫ్రమ్ యువర్ మౌత్ ఇట్ పాసెస్ ఒక హాలో ఆర్గాన్ లాగా వెళ్తూ ఉంటుంది టు యువర్ యానల్ రీజన్. దాన్ని Yeah. మనం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటాము. Yeah. సో దీంట్లో వెన్ వీఆర్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ గట్ హెల్త్, ఐ థింక్ అందరూ కూడా గట్ మైక్రోబియమ్‌ని Microbiome. దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను. బికాస్ దే ఆర్ ద రూలింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యువర్ గట్. ఎంత మీరు మంచిగా తిన్నా కూడా లైక్ యు ఆర్ ఈటింగ్ ఫైబర్ రిచ్ ఫుడ్. ఈ ఫైబర్‌ని మీ బాడీ ఫర్దర్ బ్రేక్ డౌన్ చేసుకోదు. తిన్న ఫైబర్ తీసుకెళ్ళి గట్ మైక్రోబియం ఫీడ్ చేస్తుంది. ఆ మైక్రోబియం దీని ఎనర్జీ కింద యూటిలైజ్ చేసుకొని దే రిలీజ్ సంథింగ్ కాల్డ్ యాస్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత మంచిగా రిలీజ్ అయితే మీ ఎనర్జీ లెవెల్స్ అంత బాగుంటాయి. సో, ఫైబర్ తిన్నాను కదా, నాకెందుకు ఎనర్జీ రావట్లేదు, ఫైబర్ తిన్నా కదా, నేనెందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అనుకుంటే, మేబీ మీ గట్ మైక్రోబియం బాలేదేమో. సో, ఫస్ట్ లెట్స్ అసెస్ హౌ టు అండర్‌స్టాండ్. అంటే ఒక హెల్తీ గట్‌కి కావాల్సింది ఎలా ఉంటుంది? మీ మెటబాలిజం బావుంటుంది ఫస్ట్ థింగ్. మీ హార్మోన్స్ కరెక్ట్‌గా ఉంటాయి. మీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ వెన్ యూ లుక్ ఎట్ B3, B12, ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనం ఆన్ పేపర్ మంచిగా ఉంటుంది. అండ్ ఇట్స్ అబౌట్ హౌ యూ ఫీల్ ఆఫ్టర్ ఈటింగ్ యువర్ ఫుడ్. ఈజ్ ఇట్ మేకింగ్ యూ టూ లెథార్జిక్? నేను తిన్నా నిద్రొస్తుంది నాకు. పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు. ఐఎమ్ ఆల్వేస్ డ్రౌజీ, లెథార్జిక్. అందరూ ఆఫ్టర్ నన్ను ఈటింగ్. బద్ధకస్తులు అనుకుంటారు. కొంతమంది ఎందుకు ఇంతసేపు నిద్రపోతున్నావు అనుకుంటారు. సో, యూ హ్యావ్ దట్ ఓవర్ ఎమోషనల్ బర్డెన్ అనుకోండి. ఫిజికల్‌గా కానియండి. సో లేజీ అని ఇలాంటి మాటలు ఎక్కువగా వింటారు. అంటే మెంటల్ ఎగ్జాస్షన్ అది? మెంటల్ ఎగ్జాస్షన్ కాదు. ఐ థింక్ వి ఆర్ ఆల్ డిప్రైవ్డ్ ఆఫ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ B12. నేను చదివాను యాక్చువల్లీ లాట్ ఆఫ్ 50% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ విటమిన్ డి డెఫిషియెంట్. నేను ఎన్ని రిపోర్ట్స్ చూసుంటాను. ఐ హావెంట్ సీన్ ఎనీ ఆప్టిమల్ డి ఉన్న రిపోర్ట్ నేను ఇంతవరకు 8 ఇయర్స్ ఆఫ్ మై ప్రాక్టీస్‌లో నేను ఎక్కడ చూడలేదు. ఒక్కళ్ళకి కూడా చూడలేదు. సో, నేను ఇఫ్ యూ సీ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ప్రతి రోజైనా నేను ఒక రిమైండర్ పెడతాను. వైటమిన్ డి చెక్ చేసుకోండి, B12 చెక్ చేసుకోండి. బికాజ్ దీస్ 2 ఆర్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది ఒక విండో, దేనికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌కి ఒక విండో అయిపోతుంది. సో, యూ ఆర్ ఓపెనింగ్ అండ్ విండో ఫర్ ఎన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. లో ఇమ్యూనిటీకి, లో ఎనర్జీ లెవెల్స్‌కి మీరు ఒక విండోని ఓపెన్ చేసినట్టు. సో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైటమిన్ డి, B12 ఫర్గెట్ అబౌట్ ఎనీ అదర్ వైటమిన్స్. మర్చిపోండి అన్ని. ఈ మార్కెట్‌లో ఉన్న సప్లిమెంట్స్ అన్నీ వేసుకోక్కర్లేదు. యూ టేక్ కేర్ ఆఫ్ దీస్ 2 వైటమిన్స్. బి వైటమిన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ B12 ఒక్కటే కాదు. B12 కమ్స్ ఇన్ ది ఫ్రంట్. అంటే అది ఫస్ట్ లైన్‌లో ఫస్ట్ నించున్నట్టే. B12 మనకి రెడ్ బ్లడ్ సెల్స్‌ని కానియండి, ఆక్సిజన్ కానియండి, నర్వస్ సిస్టమ్ మంచిగా ఫంక్షన్ చేయడానికి కానియండి, B12 ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఐరన్ అబ్సార్ప్షన్ కానియండి, మీ నెయిల్స్, హెయిర్, ఈ హెల్త్‌కి B12 బాగా హెల్ప్ అవుతుంది. మన బాడీలో దెర్ ఈస్ ఎ ప్రాసెస్ కాల్డ్ యాస్ మిథైలేషన్. అంటే మనం ఏదన్నా టాక్సిన్స్‌ని ఇన్‌హేల్ చేసిన డే టు డే మీరు పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు. దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ కెమికల్స్ దట్స్ బీన్ రిలీజ్డ్ అనుకోండి. లేదా ఏదైనా వాటర్ తాగారు, బయట దాంట్లో పొల్యూషన్, స్మోక్, ఏదో ఒక హెవీ మెటల్ ఉంటుంది. సో, ఏదైతే అన్‌వాంటెడ్‌గా మన బాడీలోకి ఎంటర్ అవుతుందో, బీట్ బి ఎ సబ్‌స్టాన్స్, బీట్ బి ఫుడ్ అనుకోండి. ఓకే. ఏ దాన్నైనా డీటాక్సిఫై చేసుకోవాలంటే ఈ మిథైలేషన్ ద్వారా జరుగుతుంది. ఇట్ సెండ్స్ అవుట్ ద టాక్సిన్స్ ఆర్ ఇట్ క్యాప్చర్స్ ద టాక్సిన్స్ ఇంటు ద బాడీ అని మనం అనొచ్చు. ఈ మిథైలేషన్‌కి సపోర్టింగ్‌గా కావాల్సింది బి వైటమిన్స్. యువర్ B12, B6, B9. ఈ 3 డెఫిషియెంట్ వల్ల సగం మంది జనాలు 24 గంటలు నిద్ర, 24 గంటలు లెథార్జీ, డ్రౌజీనెస్, ఇంకేదో కోల్పోయాం. మీరన్నారు చూడండి ఇందాక డిప్రెషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. దట్స్ బికాస్ ఆఫ్ దిస్ మిథైలేషన్ ప్రాసెస్. యువర్ బాడీ ఈస్ నాట్ ఏబుల్ టు సెండ్ ఆఫ్ ద టాక్సిన్స్. బాడీలో నిల్చుండిపోతున్నాయి. అందుకనే చాలా మందికి అలర్జీస్, ఎక్కువగా తుమ్ముతారు,
లేకపోతే స్కిన్ మీద ఎగ్జిమా వస్తుంది, సోరియాసిస్ వస్తుంది, టూ మచ్ ఆఫ్ యాక్ని వస్తుంది. సో ఇట్స్ ఎ పోర్ మిథైలేషన్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ దిస్ బి వైటమిన్ డెఫిషియన్సీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి ఏదైనా సప్లిమెంట్ తీసుకోవచ్చు అంటే ఐ హైలీ రికమెండ్ బి కాంప్లెక్స్, బీకామ్. వేర్ హై క్వాలిటీ. మళ్ళీ ఇప్పుడు నన్ను అందరూ ఒకటి అడుగుతారు, తక్కువ రేట్లు ఏమైనా చెప్పండి అని. దెర్ ఈస్ నో తక్కువ రేటు సప్లిమెంట్ పని చేయవు. వీ నీడ్ ద రైట్ ఫార్మ్, మిథైలేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఫోలేట్, మిథైలేటెడ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B12. ఈ రెండు కావాలి విత్ లిటిల్ బిట్ ఆఫ్ అదర్ బి ఫ్యామిలీ వైటమిన్స్. ఒక క్యాప్సూల్ ఏ డే కెన్ కీప్ యువర్ బాడీ రియల్లీ హెల్దీ, అవునా? వెరీ హెల్దీ, వెరీ హెల్దీ. డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ చాలా మంచిగా జరుగుతుంది. యు వాంట్ టు సజెస్ట్ ఎనీ కంపెనీస్? వీ డూ డాక్టర్ బెస్ట్ చేస్తాము. బికాస్ నాకు ఇంకా ఇండియన్ బ్రాండ్స్ మీద అంత నమ్మకం రావు. సో వీ బీన్ డూయింగ్ డాక్టర్ బెస్ట్ ఫర్ మెనీ ఇయర్స్ నౌ. ఐ పర్సనలీ టేక్ ద సేమ్ బ్రాండ్, దాంట్లో బాగుంటాయి. సో ఇలాగా వీ హ్యావ్ దట్ న్యూ సప్లిమెంట్ నీడ్, D and B12. ఈ రెండు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి డెఫినెట్ గా. అంటే నాకైతే సన్‌లైట్ సోర్స్ ఒకటే తెలుసు. అది కాకుండా ఇంకేంది విటమిన్? సన్లైట్ సోర్స్ ఇది వదిలేయాలి మనందరం దీన్ని. అదే అది నాకు అదే కరెక్ట్ అయి తెలుసు. ఉంటే ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా యాహ్! మనం అందరం కూడా ఎందుకు ఐ హావ్ ద సేమ్ డౌట్ అదే. యాహ్! సన్లైట్ దట్స్ ఎ పాత్ వేస్ విఘ్నేష్. సన్లైట్ లో నించోగానే మనకి వైటమిన్ డి వచ్చేది. ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ యూవీ రేస్ ఏదైతే మన స్కిన్ ని హిట్ అవుతాయో, ప్రాపర్ కొలెస్ట్రాల్స్ మెటబాలిజం అయ్యి లివర్ లో, దెన్ ఇట్ హ్యాస్ టు బి సెంట్ ఇన్ టు ద కిడ్నీస్ టు కన్వర్ట్ ఇన్ టు అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి. ఈ ప్రాసెస్ లో మీ పాత్వేస్ లో కావాల్సిన కో న్యూట్రియంట్స్ ఏవి లేకపోయినా సరే దట్ డజంట్ గెట్. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఎక్కడైనా రూల్ బుక్ ఉందా? మీరు 20 minutes కూర్చుంటే మీకు వైటమిన్ డి వస్తుంది, 15 minutes కూర్చోండి, ఈ బట్టలు వేసుకొని కూర్చోండి, లేకపోతే బేర్ స్కిన్ మీద ఎక్స్పోజ్ అవ్వాలా? అండ్ మెలనిన్ కంటెంట్ అంటే తెల్లగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన అబ్జార్ప్షన్ ఉంటుంది, నల్లగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని ఎవరు మానిటర్ చేస్తారు? ఎవరికి టైం ఉంది? అపార్ట్మెంట్ కల్చర్ లో వెళ్ళి నువ్వు ఎండలో నించో అంటే ఎవరు నించుంటారు? అండ్ మదర్స్ లైక్ అస్ మార్నింగ్ అంతా మాకు పిల్లలతోనే వెళ్ళిపోతుంది. సో హౌ డు వి ఈవెన్ గెట్ వైటమిన్ డి? అండ్ మధ్యాహ్నం వెళ్తే సన్ స్క్రీన్స్ రాసుకొని వెళ్తాం, వి కవర్ అవర్ బాడీ. సో ఆ కాన్సెప్ట్ వదిలేద్దాం మనందరం. దో ఇట్స్ ఎ ట్రాపికల్ కంట్రీ మంది. సో కావాల్సింది వైటమిన్ డి టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్నప్పుడు మాత్రమే ఆ సప్లిమెంట్ తీసుకుంటే పనికిరాదు. సే లైక్ యూఆర్ డెఫిషియెంట్ ఇన్ వైటమిన్ డి, మీరు చూసుకున్నారు, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 12 weeks ప్రిస్క్రిప్షన్ రాస్తారు. అయిపోయింది. 12 weeks తీసుకున్నాక మళ్ళీ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో టెస్ట్ చేస్తే కానీ మళ్ళీ మీకు వైటమిన్ డి గుర్తురాదు. దట్స్ ఏ గ్రేవ్ మిస్టేక్ మనం చేసే దాంట్లో. వైటమిన్ డి, యాజ్ ఐ సెడ్, ఆటో ఇమ్యూన్ రావద్దు. ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ ఎ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే మీ మదర్కి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, యు ఆర్ మోర్ ప్రోన్ టు థైరాయిడ్ కండిషన్స్. కాబట్టి వైటమిన్ డి ఈజ్ ఎ షీల్డ్, ఇట్ ప్రొటెక్ట్స్ యూ. అలాగా మనం మెయింటెనెన్స్ డోస్లో తీసుకోవాల్సిన 2 సప్లిమెంట్స్ ఈజ్ లైక్ బి కాంప్లెక్స్ అండ్ యువర్ B12 అని నేనైతే చెప్తాను. సో డోంట్ మేక్ దిస్ మిస్టేక్. లైక్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మాత్రమే నేను ఐరన్ గురించి పట్టించుకుంటా, టెస్ట్ చేయించుకున్నప్పుడు B12. సమ్ వైటమిన్ అండ్ మినరల్స్ యూ డోంట్ గెట్ త్రూ ద ఫుడ్. మనం తినే ఫుడ్ నుంచి రావు. మొన్న ఒక రీల్ చూసాం, మష్రూమ్స్ ని తీసుకెళ్ళి ఎండలో పెట్టి ఆ మష్రూమ్ తింటే వైటమిన్ డి వచ్చింది. సీరియస్లీ బ్రదర్, ఎక్కడున్నాం మనం? మష్రూమ్స్ చీకట్లో పెరుగుతున్నాయి ఇప్పుడు. యు ఆర్ నాట్ గెటింగ్ వైల్డ్ మష్రూమ్స్, రావట్లేదు. సో ఇవన్నీ మానేసి లెట్స్ గెట్ మోర్ ప్రాక్టికల్ విత్ ద అప్రోచ్. అయిపోయింది అమ్మమ్మ తాతయ్యల డైట్ అంతా అయిపోయింది. వి డోంట్ బిలాంగ్ టు దట్ జనరేషన్. డజంట్ వర్క్ దట్ వే. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. వాళ్ళు చేసిన ఫిజికల్ యాక్టివిటీకి మనం చేసిన ఫిజికల్ యాక్టివిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ద వే దేర్ ఫుడ్ వాస్ గ్రోన్ ఈస్ వెరీ డిఫరెంట్. మనం ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఫుడ్ చైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియలైజ్, మనం ఎక్కువ ఎంత పొల్యూషన్ ని పెంచుకుంటున్నామో ఆ పొల్యూషన్ ఈస్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ సాయిల్. దట్ సాయిల్ వేర్ the crop is grown, దాన్ని మళ్ళీ మీరే తింటున్నారు. we are getting into the cycle. what is real ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ లో వాట్ నీడ్ టు బి సపోర్టెడ్ ఇస్ మిథైలేషన్. మీ బాడీకి డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ కి కొంచెం సపోర్ట్ కావాలి. ఇంతకు ముందు లివర్ ఉన్నాయి, మీ కిడ్నీస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళం, విచ్ డూ ద న్యాచురల్ డీటాక్సిఫికేషన్ చేస్తాయి. మీ స్కిన్ ఉంది, యు స్వెట్, హెల్ప్ అవుతుంది. కానీ what I see in my practice, what I personally believe is you need that little bit of push to your body కావాలి. ఇప్పుడు ఇంట్లో మన ఇల్లు ఉంది, చీపురు అక్కడ ఉంది, చీపురు దానంతట అది ఊడ్చుకుంటూ వెళ్ళిపోదు. మనం ఒకళ్ళు తీసుకొని ఊడిస్తుంటే
ఇట్ గెట్స్ క్లీన్. Yeah. సిమిలర్ వేస్ మేబీ దట్ లిటిల్ పుష్ బికాస్ మనం ఎక్కువ అమ్మాయిలకి ఎస్పెషల్లీ పర్ఫ్యూమ్స్ వాడతాము, అవును. సమ్ టైప్స్ ఆఫ్ కాస్మెటిక్స్ వాడతాము, Yeah. లిప్స్టిక్స్ 24/7 వేసుకుంటాము. సో అండ్ యూ గెట్ ఫ్యాన్సీ విత్ యువర్ బయట ఫుడ్ తింటాము, అవును. కలర్స్ ఉంటాయి, అడిటివ్స్ ఉంటాయి, హెవీ మెటల్స్ ఉంటాయి, టాక్సిక్ పొల్యూటెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని బాడీ నుంచి కొంచెం డీటాక్స్ చేయాలంటే ఐ ఫీల్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ బీ కాంప్లెక్స్ ఈస్ గోయింగ్ టు వర్క్ గుడ్ ఫర్ యూ. Hmm. రకరకాల సప్లిమెంట్స్ అక్కర్లేదు. ఐఎమ్ అగైనెస్ట్ లైక్ డంపింగ్ లాడ్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇంటూ యువర్ బాడీ. బేసిక్ నీడ్స్ చేయొచ్చు. సప్లిమెంట్ ఇండస్ట్రీ $1 trillion ఇండస్ట్రీ ఉంది. అది వేరే zone. డబుల్ ఎడ్జ్ స్వార్డ్ నేను అడిగితే సప్లిమెంట్ బికాస్ చీప్ అడిటివ్స్ ఆ లోపల ఏముందో ఎవరికి తెలియదు, అవునవును. ఎవరికి అవును. తెలియదు. సో చీప్ అడిటివ్స్ ఎక్కువ ఉంటే వాట్స్ దేర్ ఆన్ ద లేబుల్ ఇస్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఇన్ టు యువర్ Oh, definitely. ఉండదు. Yeah. అందుకనే తెలియని దాన్ని మనం రకరకాలుగా తీసుకునే బదులు దట్ 1-2 సప్లిమెంట్స్ విచ్ ఆర్ మస్ట్ అనుకున్నవి ఒక మంచి బ్రాండ్ పిక్ చేసుకొని తీసుకోండి. అవును. Where like now lot of celebrities are also talking about so many supplements. You don't need that. And be careful with the fat soluble vitamins. Omega-3 ఎక్కువ వాడతారు అందరూ. I never had taken one pill of omega-3 in my life. నేను తీసుకోలే. ఎందుకంటే the more research you do, my practice is research oriented. ఎంత ఎక్కువ వెబినార్స్ అటెండ్ అయ్యి ఆర్టికల్స్ చేస్తుంటే ఇవన్నీ డీపర్ నాలెడ్జ్ ఐ కాంట్ పుట్ ఇన్ ద పబ్లిక్. నేను చెప్పలేను కానీ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్, నేను చేసుకున్న రీసెర్చ్ ఆర్టికల్స్ కానివ్వండి, లెర్నింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డాక్టర్స్ కానివ్వండి, omega-3లో దెర్ ఈస్ లాట్ అడల్ట్రేషన్ కంపేర్ టు ఎనీ అదర్ సప్లిమెంట్. అవునా? అడల్ట్రేషన్ ఎక్కువ. సో దే మిక్స్ విత్ చీప్ మినరల్ ఆయిల్స్ మిక్స్ చేసి omega-3 అని సెల్ చేసే బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అందుకే చెప్తాను డోంట్ గో విత్ లోకల్ చీప్, వెళ్ళొద్దు. ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా యూ సీ ద లేబుల్ చూసినా కూడా ఐ గెట్ మై ఓన్ డౌట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ద సప్లిమెంట్స్. దే ఆర్ నెసెసరీ, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇప్పుడు న్యాచురల్ వే ఏమైనా ఉందా టు అచీవ్ దిస్? omega-3 యువర్ నట్స్ యాక్చువల్గా omega-3 PCOS ఉన్నప్పుడు బాగా సపోర్ట్ చేస్తుంది బికాస్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. omega-3 యాక్ట్స్ లైక్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనం ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామంటే దెర్ ఆర్ 3 కాంపౌండ్స్ ఇన్ omega-3, 6 and 9 ఈ 3 అంటాము. ఎక్కువ మనం అన్హెల్దీగా తిన్నప్పుడు యూ హ్యావ్ దిస్ మోర్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనుకోండి. అసలు PCOS స్టార్ట్ అయ్యేదే యూ గో హై ఆన్ డైరీ కానివ్వండి, ఎక్కువ కెఫెన్స్ తాగడం, ఎక్కువ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఎక్కువ గ్లూటెన్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, యూ ఈట్ లాట్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ చిప్స్ కానివ్వండి, పిజ్జాస్, బర్గర్స్, వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, అవన్నీ ఇన్ఫ్లమేషన్ ని పెంచుతాయి. సో వన్స్ యూ కట్ డౌన్ దోస్ ఫుడ్స్ యు ఆర్ డిక్రీజింగ్ ద ఇన్ఫ్లమేషన్ కూడా చేస్తున్నారు, డైరెక్ట్లీ చేస్తున్నారు. సో omega-3 ఎక్కడ సపోర్ట్ వస్తుందంటే ఇట్ యాక్ట్స్ లైక్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, మేబీ కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి హెల్ప్ అవుతుంది. ఐ ఫీల్ లైక్ మీకు థెరప్యూటిక్గా వాడుకోండి. అంటే మీకు ఒక టార్గెట్ ఉంది, యూ హ్యావ్ టు లూజ్ లైక్ 10 kgs ఆఫ్ బాడీ వెయిట్, వెరీ స్టబర్న్ ఉంది, యూ యూజ్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్, 2 months 3 months వాడుకోండి. డోంట్ టేక్ ఇట్ లైక్ అన్ లైఫ్ లాంగ్ సప్లిమెంట్ లాగా, లైక్ హౌ యూ టేక్ యువర్ D and B12 అలా తీసుకోవద్దు. టేక్ ఇట్ ఫర్ స్మాల్ స్టిపులేటెడ్ టైమ్ సో దట్ ఇట్ హెల్ప్స్. మీరు వన్స్ యూ అచీవ్ యువర్ వెయిట్ లాస్ గోల్, వాట్ ఎవర్ గోల్ యూ హ్యావ్, దెన్ యూ స్విచ్ టు హెల్దీ నట్స్ అండ్ సీడ్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ ఇన్ యువర్ డైట్ చేసుకోవచ్చు. దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. కూల్. మీరు ఇందాక చెప్పిన విషయాలు నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. వన్ ఇస్ దిస్ హార్మోనల్ చేంజెస్, ఐల్ గెట్ టు దట్. అందుకంటే ముందు యూ మెన్షన్ అబౌట్ సెలబ్రిటీస్ కదా. ఇప్పుడు చాలా మందికి ఫ్యాసినేషన్ ఉంటుంది, వాళ్ళ కనిపించాలి, వాళ్ళ ఉండాలి అన్ని, వాళ్ళు చేసే డైట్స్ నెట్లో సెర్చ్ చేసి దిల్ స్టార్ట్ ట్రయింగ్ టు ఫాలో. అంటే చాలా సార్లు ఇంప్రాక్టికల్, ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ట్రైనర్స్ ఉంటారు, షెఫ్స్ ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి యూ వాంట్ టు షెడ్ సమ్ లైట్ ఆన్ దిస్. దాంట్లో ఎట్ సమ్ పాయింట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ రియల్. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. ఐ వాంట్ టు లుక్ దాట్ వే అని ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఉంటుంది. సో ఇక్కడ మనకి చూస్తే యాజ్ ఎ కామన్ మెన్ మనం 24/7 లో ఒక 18 hours వర్క్ చేసుకోవాలి, మన ఫుడ్ మనమే వండుకోవాలి, మన ఎక్సర్సైజ్ మనమే ప్లాన్ చేసుకోవాలి, వీ హ్యావ్ వెరీ టైట్ ప్యాక్డ్ స్కెడ్యూల్ అనుకో. సో బిట్వీన్ దిస్ డెల్యూజన్స్ అండ్ రియాలిటీ అని పెట్టుకుంటే కనుక వాట్ ఈస్ సస్టైనబుల్ ఫర్ యూ అంటే ఈ రోజు నేను ఎలాంటి డైటరీ చేంజెస్ చేస్తే నేను ఒక 10 ఏళ్ల తర్వాత కూడా వితౌట్ గెటింగ్ హ్యాంగ్రీ నేను అది ఫాలో చేసుకోగలను. చాలా మంది ఐ థింక్ విద్యా బాలన్ స్పోక్ అబౌట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. ఇంకా అక్కడి నుంచి మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైటరీ కోర్సెస్ అమ్మేస్తున్నారు. దే ఆర్ ప్రోగ్రామ్స్ అమ్మేస్తున్నారు, నాట్ కోర్సెస్. సో
మేబీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన బ్యాక్ ఎండ్ దెర్ ఈస్ ఎ పిఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. ఏదో ఒక కంపెనీ బ్రాండ్ రిలీజ్ అవ్వే ముందు ఇలాంటివన్నీ తీసుకొస్తాయి ఆన్ స్పేస్. సో మనం యాజ్ ఎ కామన్ మెన్ అండ్ విమెన్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వెన్ యూఆర్ స్టికింగ్ టు ఎ డైట్ ఇట్ షుడ్ బి మోర్ సస్టైనబుల్. లోకల్లీ సోర్స్డ్ ఫుడ్స్ ద్వారా సస్టైనబుల్ గా మీ ఇంట్లో మీరు వండుకొని తినగలరా? దట్స్ ఓన్లీ ద క్వశ్చన్. నేను అవకాడోస్, బ్లూబెర్రీస్ 4 రోజులు ఎఫర్ట్ చేయగలనేమో. 5వ రోజు పాకెట్ ఖాళీ అవుతుంది. సో లోకల్ ఆల్టర్నేటివ్స్ చూసుకొని సస్టైనబుల్ గా మీల్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. యూ డోంట్ గెట్ ఆన్ టు దిస్. అసలు ఆడపిల్లలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. బికాజ్ యువర్ థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ అన్ ఎనర్జీ డిమాండింగ్ ఆర్గన్. మనకి థైరాయిడ్ ఒక్కటి మాత్రం. అండ్ సమ్మన్ విత్ ఏ టైట్ ప్యాక్డ్ స్కెడ్యూల్ 9 to 9 స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే దే గెట్ హై ఆన్ కార్టిసోల్స్. దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ స్ట్రెస్ హార్మోన్. కార్టిసోల్స్ లో హై అవుతారు మీరు, వేర్ ఇట్ యాక్ట్స్ నెగటివ్ ఇంపాక్ట్ టు యువర్ బాడీ. నెగటివ్ ఇంపాక్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ద వెయిట్ మీ బాడీ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. హై కార్టిసాల్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రొజెస్ట్రాన్. అంటే ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ ని అపోజింగ్ చేసేది ప్రొజెస్ట్రాన్, లేదా రెండు షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నమాట. ఒకవేళ మీకు తక్కువ ప్రొజెస్ట్రాన్ ఉంది అనుకోండి, ఎక్కువ ఈస్ట్రోజన్ అయిపోతుంది. యూ ఎండ్ అప్ విత్ ఎండోమెట్రియాసిస్ లాంటి పెయిన్ఫుల్ కండిషన్స్ లోకి వెళ్ళిపోతారు. ఎండోమెట్రియాసిస్ ఈజ్ అబౌట్ థికనింగ్ ఆఫ్ యూట్రస్ లైనింగ్. ఉండాల్సిన నార్మల్ థికనింగ్ కన్నా 3 times 4 times ఎక్కువ థికనింగ్ అయిపోతుంది. ఇట్ గివ్స్ వెరీ పెయిన్ఫుల్ క్రాంపింగ్. ఇట్ నీడ్స్ ఎ సర్జికల్ ఇంటర్వెన్షన్ దట్ వల్. సో ఎవరైతే you listen to your body needs first. It's not always about calories. ఆడపిల్లలు ఎప్పుడు కూడా డైట్ అంటే ఇంకా మనం క్యాలరీస్ అనుకుంటాం. బిట్వీన్ యువర్ వెయిట్ లాస్ అండ్ ద క్యాలరీస్ కమ్స్ యువర్ ఇమోషనల్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్లీ. సో అమ్మాయిలు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరు? కొంతమంది ఎంత ట్రై చేసిన వెయిట్ లాస్ అవ్వరు అంటే ఫర్ ఇమోషనల్ ఆస్పెక్ట్. అంటే వాయిస్ టు ఎక్స్ప్రెస్ ఉండదు. అంటే నేను ఏదన్నా ఒపీనియన్ అనుకుంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్ నాకు అది సహకరించదు, లేదా పేరెంట్స్ దగ్గర నేను ఏదన్నా మాట్లాడాలనుకున్నా కూడా సప్రెస్డ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది, లేకపోతే యూఆర్ నాట్ అలౌడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హస్బెండ్, ఇన్ లాస్ కానివ్వండి. సో ఇమోషనల్ ఆస్పెక్ట్ అక్కడ వాయిస్ ఆఫ్ సప్రెషన్ కానివ్వండి, ట్రామాస్ ఏవైతే హీల్ అవ్వవో, చిన్నప్పుడు ఇలా జరిగింది లేదా మీ కాలేజ్లో ఇలా జరిగింది, యూఆర్ స్టిల్ క్యారింగ్ దట్ సబ్ కాన్షియస్ ట్రామాని క్యారీ చేస్తున్నప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, మన బ్రెయిన్ వాటిని ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు బయలాజికల్ ప్రాసెస్ అంటే మీ బాడీలో జరిగే ప్యాథలాజికల్ ప్రాసెస్తో సింక్ అయి ఉంటుంది అది. సో వాట్ ఎవర్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ స్టోరింగ్ అప్ నెగటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ కానివ్వండి, ట్రామా కానివ్వండి, గ్రడ్జ్ కానివ్వండి, యాంగర్ కానివ్వండి, డిప్రెషన్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ కానివ్వండి, విచ్ ఇస్ నాట్ హీల్డ్, నాట్ అడ్రెస్డ్, మీ సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఫుడ్ అనేది మనందరికీ చాలా ఇమోషనల్లీ బాండ్, తింటే హ్యాపీగా అనిపిస్తుంది మనందరికీ, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ యువర్ న్యూట్రిషన్ ఆర్ ఎనర్జీ. యూ డోంట్ సీ ఇట్ లైక్ కార్బ్, ప్రోటీన్ అండ్ ఫైబర్ లాగా చూస్తే ఎవడు వెయిట్ లాస్ అవ్వడు. అవుతారేమో మేబీ ద అదర్ హాఫ్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ డీలింగ్ విత్ ఎమోషనల్ హెల్త్. ఎక్కడైతే ఇమోషనల్ ట్రామాస్, స్ట్రెస్తో కూడిన వాళ్ళు ఆ పాపులేషన్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఎప్పటికీ డైట్స్ వర్క్ అవ్వవు. సో యూ ఫస్ట్ హీల్ యువర్ మైండ్, ఇమోషనల్లీ యూ గెట్ హీల్. అప్పుడు యూ సీ మ్యాజికల్ థింగ్స్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ. లెట్ గో ఆఫ్ ద థింగ్స్. ఇదొకటి ఈజీగా చెప్పొచ్చు కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లెట్ గో ఆఫ్. సో ఆ లెట్ గో ఆఫ్ మెకానిజం మనకి బాడీ నేర్చుకున్నప్పుడు, మైండ్ నేర్చుకున్నప్పుడు యూ ఫీల్ లైక్ ఫెదర్ లైట్. మైండ్ మనకే తెలిసిపోతుంది. సో ఎప్పుడు ఓవర్ థింకింగ్ మైండ్ ఉంటుంది. యువర్ కాన్షియస్ మైండ్ కొలైడ్స్ విత్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇట్ డజంట్ అలౌ యూ టు లూజ్ ఈవెన్ అన్ ఇంచ్ ఆర్ గ్రామ్. నేను నా క్లయింట్స్లో కూడా న్యూట్రిషన్ అంతా కరెక్టే ఉంటుంది. ప్రతి ఒక 50 క్లయింట్స్లో ఒక క్లయింట్ ఇలా ఉంటారు మాకు. న్యూట్రిషన్ ఆన్ పాయింట్, సప్లిమెంట్స్ ఆన్ పాయింట్, నో డెఫిషియన్సీస్, 1 గ్రామ్ కూడా వెయిట్ లాస్ అవ్వరు. దెన్ ఐ టెల్ దెమ్, మీ హస్బెండ్తో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మీ ఇన్లాస్తో ప్రాబ్లం ఉందా, వై ఆర్ యూ మెసేజింగ్ అట్ 2 o'clock? 2 o'clock ఎందుకు మెసేజ్ పెడుతున్నారు? యూఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైమ్. సో వెయిట్ లాస్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ క్యాలరీస్ అండ్ క్యాలరీస్ అవుట్. ఎంత వర్కౌట్ చేసామని కాదు. ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ, ఎమోషనల్లీ స్టేబుల్ లేరు, సబ్ కాన్షియస్లీ లాడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ట్రామా, ఎప్పుడు చూసినా మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని దే వాంట్ టు బ్రింగ్ యూ డౌన్ మాటలతో, వర్బల్ అబ్యూస్ అట్మాస్ఫియర్ లో ఉన్న, ఫర్గెట్ అబౌట్ ఫిజికల్ అబ్యూస్, అది బయటకు కనిపిస్తుంది. వర్బల్ అబ్యూస్ ఎవరికి కనిపించదు. దట్ ఈస్ ఈవెన్ వర్స్, కొడితే మర్చిపోయి వెళ్ళిపోవచ్చేమో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతిసారి ఎందుకు లావుగా ఉన్నావు, ఎందుకు పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు,
See, worth. I tell you one thing which I find very funny. నా మీద నాకు కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది. Hmm. I was like body shamed when I was 50 kgs. Body shamed when I was carrying my first pregnancy లో ఉన్నప్పుడు నన్ను బాడీ షేమ్ చేశారు. పోస్ట్ పార్టమ్ బాడీ షేమ్ వాజ్ వెరీ బ్యాడ్. 1 month బ్యాక్ నేను పాడ్కాస్ట్కి వెళ్ళినప్పుడు నన్ను బాడీ షేమ్ చేశారు. ఎవరు? కెన్ యూ బిలీవ్ దిస్? ఐ వాజ్ బాడీ షేమ్డ్ at each stage of my life. Can you believe? పాడ్కాస్ట్ కి వెళ్ళినప్పుడు ఎవరు బాడీ షేమ్ చేస్తున్నారు? సో ఇట్ వాజ్ లైక్ నేను ఆ పాడ్కాస్ట్ ఛానల్కి వెళ్ళి 5-6 months అయింది. దట్ హోస్ట్ హాస్ సీన్ మీ ఫర్ ద ఫస్ట్ టైం 5-6 months తర్వాత. నీకు పొట్టొచ్చినట్టుంది అని. ఆ రోజు మా ఇంట్లో జరిగిన కాన్వర్సేషన్ చెప్తా. ఫర్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ డ్రెస్డ్ అప్ వెరీ డిఫరెంట్లీ. ఈ రొటీన్, దిస్ ఈజ్ మై రొటీన్. డ్రెస్డ్ అప్ లిటిల్ డిఫరెంట్లీ. మా ఇంట్లో అందరూ చాలా క్యూట్గా ఉంది, బాగుంది. ఐ రిసీవ్ సో మెనీ కాంప్లిమెంట్స్. ఇమాజిన్ యూ స్టెప్ ఇన్ టు ద పాడ్కాస్ట్, యూ సాట్ బిఫోర్ అండ్ చూడంగానే ఫస్ట్ టైం మీ బాడీ గురించి మాట్లాడుతుండే. హౌ డూ యూ ఫీల్? సో అసలు ఆడవాళ్ళని ఫస్ట్ కనిపించగానే యూ టాక్ అబౌట్ ఓన్లీ ద ఫిజికల్ అపియరెన్స్. నేను అనుకున్నాను ఆ టైంలో మై మూడ్ వాజ్ లైక్ ఆఫ్. ఇంకా నాకు ఆబ్వియస్లీ ఐ వాస్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. నేను మంచిగా ఉన్నాను. మై హస్బెండ్ ఇస్ కాంప్లిమెంటింగ్, మై అంత ఈజీ కాదు విఘ్నేష్ టు ప్రాసెస్. లైక్ సమ్వన్ ఈజ్ వర్బల్లీ లైక్ మిమ్మల్ని యునో బాడీ షేమ్ చేస్తున్నారని కనిపెట్టి మీ ఎమోషన్స్ ని ప్రాసెస్ చేసుకొని మీ థాట్స్ ని ప్రాసెస్ చేసుకునే లోపల యూ జస్ట్ త్రో ఏ వర్డ్ అండ్ యూ మూవ్ ఆన్. అలా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ లైక్ విమెన్. నేను 50 kgs, నౌ ఐఎమ్ 60. నేను 50 ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ బాడీ షేమ్డ్ అట్ ఈచ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. ఐ వాజ్ థింకింగ్ ఎందుకు ఆడవాళ్ళని చూడంగానే ఫస్ట్ యూ నోటీస్ ద వెయిట్ సెంట్రిక్గా ఉండి లేని బాడీ ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చేది మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే. వై డూ యూ ఆల్వేస్ టాక్ అబౌట్ బాడీ వెయిట్? ఇంకేం లేదా? ఒక మనిషిని చూడంగానే టుడే యూ ఆర్ లుకింగ్ గుడ్ అనడానికి ఎలా ఉంటుంది? నీకు పొట్టొచ్చిందా, నీకు జుట్టు పోయిందా, నీకు బట్టతలు వచ్చిందా అనడానికి ఎలా ఉంటుంది? సో ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ గుడ్ టు సే, డోంట్ సే ఇట్ ఆల్ కదా, అంతే. సో ఐ థింక్ దిస్ ప్రెషర్ ఫర్ వెయిట్ లాస్ ఆఫ్ విమెన్ ఇది ఎప్పుడు కూడా ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో పోదు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవడొకటి రాయడానికి ఉంటాడు. యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని నాకు రాలేదు విఘ్నేష్. ఇట్ వాజ్ నెవర్ ఇన్ మై మైండ్. ఆ రోజు అది వినంగానే నాకు నిజంగా నేను లావ్ అయ్యానా? అప్పుడు నేను ఐ వాజ్ 50 వెన్ ఐ వాజ్ 25 years old. ఐ వాజ్ నాట్ మదర్ ఆఫ్ 2. నీ హార్మోన్స్ మారిపోతాయి. నువ్వు ఎంత అనుకున్నా కూడా ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ చేంజెస్ యువర్ బాడీ ఇన్ ఎ సర్టెన్ వే. ఎంత అనుకున్నా ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డెడికేషన్. కొంతమందికి ఉంటుంది, దే గెట్ బ్యాక్ టు ద షేప్ వస్తుంది. బట్ పీపుల్ హూ జగల్, నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి, ఇంట్లో సపోర్ట్ ఉండాలి, సమ్మన్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్, టు హెల్ప్ యూ విత్ యువర్ కుకింగ్, టు హెల్ప్ విత్ డైలీ టాస్కింగ్కి హెల్ప్ చేయడానికి ఉండాలి. నువ్వు ఫస్ట్ ఆ మెంటల్ పీస్ ఆఫ్ స్టేట్లో ఉండాలి. కొన్నిసార్లు ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉన్నా కూడా యూ ఫీల్ సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, అది ఉంటుంది. సో ఎట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఉమెన్ లైఫ్ యూ అండర్గో త్రూ డిఫరెంట్ ఇమోషనల్ ఫేజెస్ ఆల్సో ఉంటాయి. దానికి బాడీ నీడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీ హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీ థాట్స్ అండ్ మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికని మీ బాడీ చేంజ్ అవుతూ వస్తుంది. సో ఆఫ్టర్ 35 ఇట్స్ అ పెరిమెనోపాజ్ ఏజ్ వేర్ యూ డూ ఎనీథింగ్, యూ డోంట్ ఈవెన్ లూజ్ ఎ గ్రామ్ ఆఫ్ వెయిట్. ఆ పెరిమెనోపాజ్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ బిఫోర్ యూ హిట్ ఎ మెనోపాజ్ అదొక సునామీ లాంటిది. 35 to 45 టు ఫిగర్ అవుట్ అసలు మాకు ఏమవుతుందో ఆల్ ఆఫ్ ఎ సడన్ అని అర్థం చేసుకోవడానికి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పుడున్న హెయిర్ వాల్యూమ్ ఇప్పుడు లేదు. నేనే క్లాసిక్ ఎగ్జాంపుల్ని. లేదు, అప్పుడున్న స్కిన్ గ్లో మీకు ఇప్పుడు రాదు. అప్పుడు జస్ట్ ఒక పూట అన్నం మానేస్తే యూ కెన్ లూజ్ 1 kg ఆఫ్ వెయిట్. బట్ ఇప్పుడు మీరు 10 రోజులు అన్నం తిని ఫీవర్ వచ్చినా కూడా మీరు 1 గ్రామ్ కూడా తగ్గరు, బికాస్ ఆఫ్ దట్ స్టబన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఇవంతా బయలాజికల్ ఏజింగ్ లో ఒక ప్రాసెస్. బయటకి ఎంత యంగ్గా కనిపించినా కూడా, ఎంత మేకప్ వేసుకొని తిరుగుతున్నా కూడా, బయలాజికల్ ఏజింగ్ ఇస్ వెరీ రియల్. విత్ ద బయలాజికల్ ఏజింగ్ కమ్స్ యువర్ డిక్లైనింగ్ హార్మోన్స్. వాటిని సపోర్ట్ చేస్తూ న్యూట్రిషన్ ఇస్తే మేబీ యూ కెన్ గో లైక్ 60-70% విత్ ద ఫ్లో. వెళ్ళిపోవచ్చు, మంచిగా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ మార్చుకొని ఎక్సర్సైజ్ చేస్తే యూ కెన్ డిలే దీస్ పెరిమెనోపాజ్ సిమ్టమ్స్, యూ కెన్ డిలే మేబీ మెనోపాజ్ సిమ్టమ్స్. కానీ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మెనోపాజ్. నో ఉమెన్ కెన్ ఎస్కేప్.
ఆ ఫేజ్‌కి ప్రిపేర్ చేసుకోవాలి అంటే 20, 30, 40లో మీ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, సప్లిమెంటేషన్ కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. సో, దిస్ ఈస్ వేర్ విమెన్ ఈస్ ఆల్వేస్ బాడీ షేమ్డ్. అది ఎంత అందంగున్నా, పొట్టి, పొడుగు, బక్క, లావు, నల్లగా, తెల్లగా యూ నేమ్ ఎంత రకాలుగా వాళ్ళంతట వాళ్ళు మంచిగా అనుకున్నా కూడా దిస్ సొసైటీ ఐ డోంట్ ఈవెన్ టేక్ ద నేమ్ ఆఫ్ సొసైటీ. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని బాడీ షేమ్ చేస్తూ ఉంటారు. ఆళ్ళే కదా సొసైటీ అంటే. దట్స్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ వెయిట్ లాస్. ఎందుకు అవ్వాలి ఆడవాళ్ళు వెయిట్ లాస్? బికాజ్ నేను బాడీ షేమ్, బికాజ్ ఐ బీన్ బాడీ షేమ్డ్ ఆల్ ద టైమ్. ఇమాజిన్ సమ్‌వన్ డ్రెస్ అప్ స్వీట్ అండ్ నైస్, వాళ్ళకి గుడ్డే ఉంది, మంచిగా హ్యాపీగా ఉన్నారు. యూ యూ జస్ట్ త్రో ఎ వర్డ్ లైక్ దట్. నువ్వు లావు దట్స్ ఉంటున్నావు, బ్యాడ్. ఎందుకు ఇలా ఉన్నావు? దట్స్ వెరీ బ్యాడ్. సో దట్స్ రియలీ బ్యాడ్. మన చుట్టుపక్కల ఉన్న అందుకే ఆడవాళ్ళు దే కెన్ హ్యావ్ నెవర్ స్టేబుల్ ఎమోషన్స్ ఉండవు. హ్మ్. ఈ రోజు బయటికెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు డ్రెసప్ అయ్యావు, పక్కన ఎవడో వచ్చేసి ఏ బాలే టైట్‌గా ఉంది అంటాడు. అయిపోయింది. ఆ మూడ్ ఈస్ లైక్ ఆఫ్. అదే మెన్‌కి అలా ఉంటుందా? మెన్ అలా ఉండదు. యాహ్! ఇలా దూకొని వెళ్ళిపోతారు, అయిపోయింది. దట్స్ ఆల్ డన్. సో సొసైటికల్ నార్మ్స్ కానియండి, యువర్ రిలేషన్స్ ఎట్ ద హోమ్, హ్మ్. మీ ఎన్వైర్న్‌మెంట్ ఎంత పాజిటివ్‌గా ఉందో, మీ హార్మోన్స్ అంత బెటర్‌గా వర్క్ చేస్తాయి. యాహ్! సో దీస్ ఫ్యాక్టర్స్ ఆల్ కమ్ టుగెదర్ బిట్వీన్ యూ అండ్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. సో హ్మ్. ఎవరైతే విమెన్ స్ట్రగ్లింగ్ విత్ వెయిట్ లాస్, నేను వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాను అనుకుంటే, వన్ చెక్ యువర్ సప్లిమెంట్, ఐ మీన్ లైక్ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, యూ డోంట్ లూజ్ వెయిట్, యాహ్! D3, B12 అండ్ ఐరన్. యాహ్! Second is your environmental support, అవును. mental health matters a lot. So don't rush on the things. I'm like, okay, sir, I know I'm like 3-4 kgs more than my ideal body weight, but I'm still okay with it. యాహ్! I'm యాహ్! fine. నేను బాగున్నాను. ఐఎమ్ లైక్ హ్యాపీ విత్ హౌ ఐ లుక్. అవును. నన్నొచ్చి గుచ్చొద్దు పక్కన వాళ్ళందరూ. సో ఇలాంటివి ఎక్కువ జరగడం వల్ల ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఎమోషనల్ డౌన్ ఇన్ ద విమెన్ అని చెప్పొచ్చు. హ్మ్. దట్స్ వై దీస్ మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్స్. అండ్ ఇంకొకటి, ఈ మదర్ ఏజ్ వాళ్ళు ఉంటారు ఆ! చూడండి, యంగ్ మదర్స్ ఆ! ఉంటారు, ఆ! హూ ఆర్ బిట్వీన్ 30-40. హ్మ్. వాళ్ళకి ఇష్టమయ్యే యాంగర్ కూడా జస్ట్ బికాస్ పిల్లోడు గొడవ చేశాడో, పిల్లలు గొడవ చేశాడో అని సమ్ సబ్ కాన్షియస్ మెమరీ, సబ్ కాన్షియస్ ట్రామా, ఏదొకటి ఇట్స్ నాట్ హీల్డ్, హెన్స్ యూ గెట్ మూడీ ఆల్ ద టైమ్. అవును. మీకు అన్రిజాల్వ్డ్ ట్రామా ఏదో ఉంది కాబట్టే మీరు మూడీగా ఉంటున్నారు, చిరాగ్గా ఉంటున్నారు. యూ డోంట్ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ దట్ రిలేషన్, ఆర్ మీరు సోషల్లీ ఐసోలేట్ అవ్వడానికి ఇష్టపడతారు. యాహ్! సో దట్ ట్రామాస్ హావ్ టు బి అడ్రెస్డ్. అడ్రెస్ డెఫినెట్‌లీ. అంటే టు డెఫినెట్లీ. మేక్ ఇట్ ఈవెన్ మోర్ క్లియర్, చాలా మంది సినిమాల్లో చూసే ఉంటారు. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ హ్మ్. అనేది ఒకటి ఉంటది కదా! హ్మ్. అంటే బేసికల్లీ మీ లింగరింగ్ ట్రామాస్ ఏయైతే ఉంటాయో, అంటే మీరు వుమెన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎస్పెషల్లీ వుమెన్, ఆ లింగరింగ్ ట్రామాస్ అనేవి ఎవ్రీ పాయింట్ ఆఫ్ యువర్ టైమ్ మీకు తగులుతున్నప్పుడు ఏమైతదంటే దట్ ఇంపాక్ట్ విల్ గో ఆన్ టు స్మాలర్ థింగ్స్. ఈజీలీ. On 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 so minute and tiny things which you actually don't need to consider, but you end up considering because there is something poking in your head. పోకింగ్ ఇంటు యువర్ హెడ్ అండ్ దిస్ డిస్టర్బ్ ద రిలేషన్స్ అవునవును. ఆల్సో It it చాలా. it does. It does. బీ ఇట్ బి యువర్ వర్క్ ఎన్వైర్న్మెంట్, బీ ఇట్ బి యువర్ పర్సనల్ రిలేషన్స్ కానియండి. మన మైండ్ ఎప్పుడు పజిల్డ్‌గా ఉంటుంది. ఇట్స్ నెవర్ ఎ అవును. స్ట్రెయిట్ లైన్. అవునవును. ఇట్స్ ఆల్వేస్ ఎ పజిల్. అవును. అక్కడ ఏది ఫిట్ అవుతుందా అని వెతుక్కునే లోపలే అవును. వి ఆర్ జస్ట్ లివింగ్ లైఫ్ అంతే. ఇది కొంచెంసేపు ఆగితే సైకియాట్రీ పాడ్‌కాస్ట్ అయితది. బికాజ్ సీ ఐ వాంట్ విమెన్ అట్‌లీస్ట్ చూసే కొంతమందైనా యూ అండర్‌స్టాండ్ దెర్ ఈస్ అన్ ఎమోషనల్ యాస్పెక్ట్ అటాచ్డ్ టు యువర్ వెయిట్. 100%. సో ఏదైతే మీరు మీ మైండ్ క్యారీ చేస్తూ ఉంటుందో, విచ్ ఆర్ అన్‌ప్రాసెస్డ్ ఎమోషన్స్ హ్మ్. ఏవైతే హ్మ్. ఉంటాయో, హ్మ్. that your body stores up as an hormonal imbalance. Hormonal హ్మ్. imbalance is not just about eating carb, protein, fiber, low carb diets, high intensity exercises కానే కాదు. Look హ్మ్. at your emotional aspect also. How యాహ్! good are your relations? హ్మ్. మీతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? హ్మ్. చాలా మంది women they hate their bodies. They hate అవును. how they look. నాట్ బికాస్ దే హేట్, పక్కన వాడు గుచ్చి అదే పాయింట్ మీద కాన్స్టెంట్ మాట్లాడుతున్నప్పుడు కంపారిజన్ అండ్ కంపారిజన్ ఉంటుంది, బ్లేమింగ్ ఉంటుంది. నైస్‌గా, స్మూత్‌గా ఒక మాట అనేసి ఒకరోజు ఒకళ్ళు అంటే పర్లేదు. ప్రతిరోజు ఎవడో ఒకడు అంటుంటే ఎలా ఉంటుంది? సో, హ్మ్. ఇట్స్ లాట్ టు టేక్ ఫర్ ఎ విమెన్ అట్ సమ్ హ్మ్. పాయింట్. అందరూ మీమ్స్ ఉంటాయి కదా! విమెన్ అండ్ కాఫీ అని జోక్స్ ఏస్తూ ఉంటారు చూడండి. బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు ఆడవాళ్ళకి. యూ హావ్ మూడ్ స్వింగ్స్, యూ హావ్ యువర్ అదే 2 ఫేజెస్ అని యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి గదా! వుమెన్ అండ్ అదా? సో, సో ఐ మీన్ టు సే ఇట్స్ నాట్ ఈజీ టు బి ఎ వుమెన్. అది హ్మ్. నేను జెప్పొచ్చు. యువర్ హార్మోన్స్ ప్లేస్
అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. యాక్చువల్లీ మీరు చెప్తుంటే నాకు ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే అ లాట్ ఆఫ్ వుమెన్ హూ ఆర్ మ్యారీడ్, వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ 10, 15, 20 ఇయర్స్ ఇంటూ మ్యారేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కాన్స్టెంట్ గా పని చేస్తూనే ఉంటారు. బట్ దే డోంట్ లూజ్ వెయిట్. ఎందుకంటే మొనోటోనియస్ లైఫ్ వి వర్ టాకింగ్ అబౌట్ మీరు దిస్ చెప్పారు. బిఫోర్. అదే. ఒక 35 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ హ్మ్. లేస్తాం, పిల్లలకి క్యారేజ్ పెడతాం, మనం తింటాం, మండేన్ లైఫ్. ఎక్సర్సైజ్కి వెళ్తాం. సో మొనోటోనస్ లైఫ్ ని బ్రేక్ చేయడానికి టు గివ్ దట్ డోపమైన్ ఎఫెక్ట్, అంటే సంథింగ్ షుడ్ మేక్ యూ ఫీల్ హ్యాపీ, దట్ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్ ఇన్ హౌ, క్రియేట్ ఏ హాబీ. ఎక్కడి నుంచి అయితే మీ చిన్నప్పుడు నాకు డాన్స్ ఇష్టం, నాకు లాస్ట్ 2 months నుంచి మై మైండ్ ఈస్ బగింగ్ మీ టు లెర్న్ డాన్స్. మీకా నాకు పర్సనల్లీ? పర్సనలీ క్లాసికలా? ఐ లైక్ దట్ స్పేస్ నాకు ఇష్టం. హ్మ్. కానీ ఐ లెఫ్ట్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్. నేను ఓహ్! నేర్చుకుంటూ వదిలేసాను నన్ను. ఓకే. సో నాకు ఇప్పుడు కాన్స్టెంట్ గుర్తొస్తుంది, ఐ లెఫ్ట్ సంథింగ్, నాకు హ్మ్. ఇప్పుడు అది అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ లాగుంది, నేర్చుకుంటే బాగుంటుందేమో. బికాస్ నాకు ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ గుర్తొచ్చిందంటే మా చిన్నామని ఐ వాంట్ జాయిన్ ఇన్ డాన్స్ క్లాస్. షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్, కానీ అమ్మ కోరిక రుద్దాలి ఇప్పుడు పిల్లల మీద. అండ్ దట్ టిపికల్ మదర్ లా బిహేవ్ చేసేసిన నేను. సో ఐమ్ ట్రైంగ్ టు కన్విన్స్ హర్. ఓకే. ఆ ఫేజ్ లో మళ్ళీ నాకు గుర్తొస్తున్నాయి అవన్నీ. లైక్ సో ఇట్స్ గివింగ్ మీ లిటిల్ బిట్ ఆఫ్ స్మైల్ ఆన్ మై ఫేస్ గుర్తు తెచ్చుకున్నప్పుడంతా. సో వే యూ లెఫ్ట్ దట్ అన్డిజైర్డ్ యునో ఇష్టాలు అనుకోండి, ఏవైనా అనుకోండి, వాటిని పిక్ చేసుకొని విమెన్ ఆఫ్టర్ 35 షుడ్ క్రియేట్ ఏ హాబీ. డెఫినెట్ గా టు గెట్ దట్ రివార్డ్ సిస్టమ్. ఎందుకంటే 10 years ఇంటూ మ్యారేజ్ మీ హస్బెండ్ ఇంకెంత పోగొడతాడు, మీ ఇన్లాస్ మిమ్మల్ని ఎంత తిడతారు, అయిపోయింది, దట్ ఫేజ్ ఈస్ గాన్. మీ పిల్లలు, ఐ హ్యావ్ ఎ టీనేజర్, మై హార్మోన్స్ అండ్ మై టీనేజర్ హార్మోన్స్ ఆర్ ప్లేయింగ్ టుగెదర్. అంటే ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పెరిమెనోపాజ్ ఏజ్, హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ఎ టీనేజ్ ఏజ్. నౌ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్. మా ఇద్దరికి కామ్ డౌన్ చేసేది కావాలి. సో వెన్ వీఆర్ వర్కింగ్ టుగెదర్, మేము కలిసి జిమ్కి వెళ్తున్నప్పుడు, కలిసి వర్కౌట్ చేస్తున్నప్పుడు, there's this bonding which releases oxytocin. It's a అవును. feel good hormone. ఫీల్ గుడ్ హార్మోన్. So ilaga you identify that missing puzzles. Hmm. Just forget about your weight. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ బిట్వీన్ 35 to 45, ఇఫ్ యు ఆర్ ఎ మదర్, forget about your weight. వదిలేసండి. టేక్ కేర్ ఆఫ్ అదర్ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. చిన్న చిన్న సంతోషాలు దట్ షుడ్ యాడ్ అప్, యూ విల్ సీ గుడ్ రిజల్ట్. ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ ఓన్లీ వెయిట్ సెంట్రిక్, తినాల్సిన వండుకుంటారు, అది నేను తినను బికాస్ నేను డైట్ అంటారు. యువర్ మైండ్ ఈస్ ఆస్కింగ్ యూ టు ఈట్, బట్ యునో అట్ ద సేమ్ టైమ్ యూఆర్ రెఫ్యూజింగ్ ఇట్ ఆల్సో. సో కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ లో ఉన్నప్పుడు మీ బాడీ ప్రాసెస్ చేసుకో. ఇట్ డజంట్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్, అయిపోయింది. టిల్ నేను 10 years నుంచి వర్కౌట్ చేసినట్టున్నాను విఘ్నేష్. టిల్ టుడే కార్డియో మీద నేను ఏ రోజు ఫోకస్ చేయలేకపోతున్నా. అవునా? జస్ట్ లిఫ్టింగ్ వెయిట్స్ అండ్ కమింగ్ అవుట్. Lifting ప్రతిరోజు weights, నాకు అదొకటి ఉంటుంది, కార్డియో చేయట్లేదు అని. Hmm. సో కొన్ని రోజులు ఐ ఈట్ మోర్, కొన్ని రోజులు ఐ ఈట్ లైక్ ప్రాపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటాను. సో ఇంత 10 years డౌన్ ద లేన్ నేను డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ వచ్చాను. ఎట్ సమ్ పాయింట్ ఐ వాజ్ ఇన్ టు మై ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఐ వాజ్ ఇన్ టు మై కెరియర్. ఇప్పుడు పిల్లలు పెద్దలు అవుతున్నారు. నౌ మై కెరియర్ ఈజ్ ఎట్ మై పీక్ లెవెల్లో ఉంది. ఐ నీడ్ మోర్ ఆఫ్ ప్రెజెన్స్ అవుట్ సైడ్. కానీ దట్ గిల్ట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఎట్ హోమ్ ఈస్ కిల్లింగ్ మీ. నాట్ బీయింగ్ విత్ మై కిడ్స్. నేను క్లినిక్ మార్నింగ్ 10 to evening 6 అయిపోతుంది. మై డే ఈస్ గాన్ దేర్. ఐ కమ్ వెరీ టైర్డ్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ లాంగ్ వర్కింగ్ అవర్స్ వస్తాయి. సో పిల్లల్ని చూడగానే దట్ గిల్ట్ ఈస్ దేర్. సో అన్ని ఇమోషన్స్ ని ప్రాసెస్ చేసుకుంటూ ఇఫ్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్, అది నా కార్టిసాల్స్ పెంచుతుంది తప్ప ఇట్ విల్ నాట్ హెల్ప్. సో విమెన్ అరౌండ్ పెరిమెనోపాజ్, స్లో డౌన్. జస్ట్ స్లో డౌన్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ డిజైర్స్ ఇన్ యువర్ లైఫ్ కానివ్వండి. పిల్లలతో పాటు యూ డూ సమ్ కైండ్ ఆఫ్ రొటీన్. వాళ్ళని వదిలేసి చేయాలి అన్నది మాత్రం పెట్టుకోవద్దు. దట్ యు ఆర్ నెవర్ సక్సీడ్. మేక్ పార్ట్ ఆఫ్ యువర్ దెమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్. సో దిస్ పెరిమెనోపాజ్ ఇస్ వెరీ డిఫికల్ట్. మెనోపాజ్ ఇంక చెప్పక్కర్లేదు. బట్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ హార్మోనల్ పీరియడ్ ఉండాలి. పెరిమెనోపాజ్, మెనోపాజ్ అయినా what you do in your 20s reflect in your 30s. What you do in your 30s reflects in your 40s. సో ఎంత ఎర్లీగా వర్కౌట్స్ మొదలుపెట్టి న్యూట్రిషన్, ఒక మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ, మీ డెఫిషియన్సీస్ని అర్థం చేసుకుంటూ, ఇమోషనల్లీ కొంచెం హై అండ్ లోస్ ఉన్నా కూడా యూ అండర్స్టాండ్ యువర్ స్పేస్. సంథింగ్ కాల్డ్ as జర్నలింగ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, మేక్ యోగా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఐమ్ టెలింగ్ యూ దట్స్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఫర్ విమెన్. ఎంతకీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని ఇన్స్టాగ్రామ్ అంతా చూస్తున్నాం కానీ
3 యోగా. days a week, 4 days a week, you do your strength training, but make yoga part of your life. It's going to calm down your nervous system. హ్మ్. Even I feel like పొద్దున్న లేవంగానే I feel I'm so high on టెన్స్డ్ మైండ్. ఆ డే అంతా ప్లాన్ ఎలా చేసుకోవాలన్న దాంతోనే నాకు మెలుకువ వచ్చింది. మార్నింగా? మార్నింగ్. సో, ఆ రోజు స్ట్రేంజ్. స్కెడ్యూల్ ఉంది. నేను ఇప్పుడు 8కి జిమ్‌కి వెళ్ళిపోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా ఐయామ్ గోయింగ్ టు మిస్ మై 10:00 క్లయింట్ అని మిస్ అయిపోతాను. హ్మ్. సో, నౌ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ 5 years బ్యాక్. నాకు 5 years బ్యాక్ మార్నింగ్ వాస్ మోర్ లీజర్. మై కిడ్స్ వర్ వెరీ యంగ్. హ్మ్. దే ఆర్ నాట్ డిమాండింగ్. హ్మ్. నౌ బోత్ మై ప్రొఫెషన్ అండ్ నాకు ఇంట్లో డిమాండింగ్. దో ఐ హావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్. హ్మ్. వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నా కూడా దట్ గిల్ట్ ఆఫ్ నాట్ బీయింగ్ నాట్ ప్రెజెంట్ బీయింగ్. ఈస్ టేకింగ్ మీ అవే. చేసేస్తుంది మంచిగా. సో, ఇక్కడ కూర్చొని నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటే హ్మ్. అది అనవసరమైన టెన్షన్ నాకు. ఆ! ఏం చేయాలి ఇప్పుడు నేను? సో, ఐ ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ ఇష్యూస్. అంటే యాహ్! యూ హావ్ పీరియడ్ ఇష్యూసా, మరి పెయిన్‌ఫుల్ పీరియడ్స్ అలా ఏం లేదు. హ్మ్. ఐయామ్ ఆల్ హెల్తీ ఇన్ మై ఓన్ యాస్పెక్ట్. నాకు హ్మ్. బావుంది. ఐయామ్ హ్యాపీ దిస్ వే. సో, డోంట్ హ్మ్. కమెంట్ ఆన్ మై వెయిట్. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వాట్సాప్ పెట్స్‌ని పెంచుకోవడం వల్ల ప్రాక్టికల్ యూజ్ ఉందా? డు యూ థింక్ సో? నేను పెట్ ఫ్రెండ్లీ కాదు. ఐ కాదా? డోంట్ నో ఇఫ్ సమ్‌వన్ ఈస్ పెట్ ఫ్రెండ్లీ చెయ్యొచ్చు. ఐ సీ పిల్లల్ని పెంచడం కన్నా డబుల్ పని పెట్స్‌ని ఓహ్! పెంచుకోవడము. యాహ్! అవును. సో, ఇద్దరు పిల్లలున్నాక ఎవరిని అడగొద్దు పెట్స్ పెంచుకోవచ్చా అని. ఐ డోంట్ నో ఇట్స్ సబ్జెక్టివ్. యాస్ ఐ సబ్జెక్టివ్. సెడ్ డోపమైన్ ఎఫెక్ట్. అది ఆ! ఎలా అయినా డోపమైన్ ఎఫెక్ట్. రావచ్చు యాహ్! విఘ్నేష్. వాట్ ఈస్ అంటే యువర్ డోపమైన్ వాట్ ఎఫెక్ట్? ఈస్ యువర్ దట్ యూ హావ్ టు ఐడెంటిఫై. కొంతమంది గోయింగ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ రైడ్ ఈస్ ఎ డోపమైన్ ఓహ్! ఎఫెక్ట్. యాహ్! ఫర్ మై రకరకాలు. ఫర్ మీ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ రీడింగ్ ఎ బుక్ గివ్స్ మీ ఎ డోపమైన్ ఎఫెక్ట్. మంచిగా అనిపిస్తుంది. నాకు అది అనిపిస్తుంది. సో, వాట్ ఈస్ యువర్ డోపమైన్ ఎఫెక్ట్? యూ ఐడెంటిఫై. కొంతమందికి పెట్సా, కొంతమంది రకరకాల అబ్సెషన్స్ ఉంటాయి మనందరికి. హ్మ్. సో, దాట్ ఇఫ్ యూ ఆర్ అప్రెసింగ్ అంటే అది చేయకుండా ఆపేసుకుంటూ ఉన్నారనుకోండి. వి హ్మ్. కేమ్ అక్రాస్ దిస్ వన్ క్లయింట్. ఆయనకి బైక్ రైడింగ్, లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టం. హి హ్మ్. డోంట్ వాంట్ టు బి ఎట్ హోమ్. హ్మ్. సో, ఆయనకి విపరీతమైన యాసిడ్ రిఫ్లెక్స్ కేస్ అనమాట మాకు. సో, అందరు క్లయింట్స్ 90% ఆఫ్ సక్సెస్ అయ్యి ఎళ్ళిపోతారు. వి గెట్ ఆల్వేస్ దట్ 10% సెట్ ఆఫ్ పీపుల్ యాహ్! హూ హావ్ దిస్ హిడెన్ డిజైర్స్ గానియండి, లేకపోతే ఇంట్లో ఆస్తి గొడవలు అవుతూ ఉంటాయి. వాళ్ళ ఫాదర్‌తో ఆయనకు పడదు. వాళ్ళ మదర్‌తో పడదు. లేదా లాంగ్ డిజైర్స్, నేను బయటికెళ్ళాలనుకుంటే మా వైఫ్ అసలు ఎళ్ళనీయదు. హ్మ్. ఇలాగా ఇంట్లోనే సప్రెసింగ్ అట్మాస్ఫియర్, గ్రడ్జ్ అండ్ ఇలా కోపాలు పెట్టుకుంటూ యాంగర్ సప్రెషన్ అంటాం. ఇలా పెట్టుకొని ఉన్నప్పుడు మీ బాడీ ఏదో రకంగా దాన్ని మేనిఫెస్ట్ చేసి మీకు అర్థమయ్యేలాగా చెప్తుంది. సే లైక్ యాసిడ్ యాహ్! రిఫ్లెక్స్ వచ్చిందనుకోండి, యూ హావ్ టు ఐడెంటిఫై ద రీజన్ వై. ఎందుకు అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. అది చేయకుండా యూ పాప్ ఎ పిల్ అండ్ సప్రెస్ థాట్ ఎమోషన్, ఇట్స్ నాట్ గోయింగ్ టు రిజాల్వ్. అందుకే డాక్టర్ టు డాక్టర్ తిరుగుతూ ఉంటారు తప్ప అవును. ఎవరికీ ఆన్సర్ రాదు. అవునవును. వేర్ ఈస్ దిస్ కమింగ్ ఫ్రమ్? నా రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. కానీ నేను సఫర్ అవుతున్నా. సో, యూ అబ్జర్వ్ వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ వితిన్ యూ, హ్మ్. సరౌండింగ్స్ ఆఫ్ యూ. హ్మ్. ఇవి అబ్జర్వ్ చేసుకుంటే ఐ థింక్ దట్ సమ్ అప్స్ యువర్ ఓకే. హెల్త్. సో, వినిషా మీరు ఆల్కహాల్ అండ్ స్మోక్ ఆర్ డెఫినైట్‌లీ నాట్ ఫర్ వుమెన్ అని ఇందాక చెప్పారు గదా! సో, నాకు చెప్పండి బేసిక్‌గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది మన గట్ లోపలికెళ్ళినప్పుడు అది ఎలా డ్యామేజ్ స్టార్ట్ చేస్తది? అండ్ హౌ డస్ ఇట్ లీక్ టాక్సిన్స్ మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి? టాక్సిన్స్ కాదు కానీ విమెన్ కానీ, మెన్‌కి గాని ఆల్కహాల్ మెటబలైజెస్ వయా లివర్. హ్మ్. లివర్ నుంచి మెటబలైజ్ అవుతుంది. హ్మ్. ఫర్ విమెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎస్ట్రోజన్ డీటాక్సిఫికేషన్ కూడా లివర్ నుంచే చేస్తుంది. సో, ఆల్కహాల్ ఇంపాక్ట్స్ యువర్ ఈస్ట్రోజన్ డీటాక్సిఫికేషన్ బికాజ్ లివర్ గెట్స్ ఫ్యాటీ లివర్ గానియండి, లేదా లివర్ ఎబిలిటీ టు డీటాక్స్ తగ్గిపోతుంది ఆల్కహాల్ వల్ల. అది నోన్ ఫ్యాక్టర్ మనకు తెలిసిందే. ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ఫ్యాటీ లివర్స్ గూడా ఉంటాయి మనకి. సో, ఇఫ్ యువర్ లివర్ ఈస్ నాట్ హెల్తీ, ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ మెటబాలిజం గూడా హెల్తీగా జరగదు. దట్స్ వై ఆల్కహాల్, స్మోక్ ఈస్ నాట్ ఫర్ విమెన్. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోక్ యూ డూ, ఇట్స్ నాట్ ఫర్ విమెన్. అట్‌లీస్ట్ మీరు కన్సీవ్ అయ్యి నాకొక హెల్తీ చైల్డ్‌కి నేను బర్త్‌నివ్వాలి అనుకున్న కేటగరీ వరకైనా సరే స్టే ఆఫ్ ఫ్రమ్ యువర్ ఆల్కహాల్స్ అండ్ స్మోక్. బికాజ్ ఇట్ ఇంపాక్ట్స్ యువర్ ఫెర్టిలిటీ ఫస్ట్ పాయింట్. హ్మ్. ఇట్ ఇంపాక్ట్స్ మేబీ జెనెటికల్లీ కొన్ని జెనెటిక్ ఇష్యూస్ రావడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఐ వుడెంట్ సే అట్‌లీస్ట్ దట్ రిప్రొడక్టివ్ ఏజ్ మీ ప్రెగ్నెన్సీస్ దాకైనా సరే స్టే హ్మ్. అవే ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ స్మోక్. జెనెటిక్ ఇష్యూస్ అంటే వాట్ డు యూ మీన్? జెనెటిక్ ఇష్యూస్ దెర్ ఈస్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ వేర్ విమెన్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ లైక్ టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ కానియండి, లేకపోతే స్మోక్ కానియండి, వాటి నుంచి స్మోక్ నుంచి లైక్ వచ్చే మైక్రో టాక్సిన్స్ హ్మ్. దే ఆర్ నౌ పాసింగ్ త్రూ ద ప్లాసెంటా ఇంటూ ద ఓమ్ చైల్డ్‌కి.
దట్స్ వై జెనెటికల్ డిజార్డర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ మైక్రో టాక్సిన్స్ విచ్ యు ఆర్ ఇన్హేలింగ్ దానివల్ల. కాబట్టి ఐ వుడ్ సే డెఫినెట్లీ నో టు స్మోక్ అండ్ ఆల్కహాల్ అట్లీస్ట్ టిల్ యూ కంప్లీట్ దిస్ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. తర్వాత కూడా నాట్ హెల్దీ బట్ ఇట్స్ అప్ టు యూ. ఓకే. Yeah. సో ఉమెన్ హూ ఆర్ వర్కింగ్ ఎస్పెషలీ ఇప్పుడు నార్మల్ 10 to 6 అయితే ఐ డోంట్ థింక్ దస్ మచ్ ప్రాబ్లం. కానీ నైట్ షిఫ్ట్స్ వర్క్ Night చేసే చాలా మంది ఉమెన్ ఉన్నారు Yeah. కదా. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? వాళ్ళు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? లేదంటే అసలు ఇఫ్ ఇట్స్ ఇట్స్ నాట్ ద ప్లేస్. ఆప్షనల్ మెన్ అండ్ విమెన్ ఎవరైనా సరే స్కిప్ దిస్ నైట్ స్కెడ్యూల్స్ ఇఫ్ కదా. ఇట్ ఈస్ యా. ఆప్షనల్. యా. ఎందుకంటే సిర్కాడియన్ రిథమ్ కి అగెనిస్ట్ గా మీరు ఎంత హెల్దీగా తినండి, ఎంత యాక్టివ్ గా ఉండండి, ఒక ఏజ్ పాయింట్ వరకు మేబీ దట్ యంగ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ 20-25 ఒక 26 ఇయర్స్ దాకా మీ బాడీ బాగానే ఫంక్షన్ చేయొచ్చేమో కానీ ఆఫ్టర్ దట్ విత్ ద రియల్ బయోలాజికల్ ఏజింగ్ దేనికైనా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది విఘ్నేష్. మేబీ ఈ రోజు నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా, నేను బాగానే ఉన్నాను, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను, న్యూట్రిషన్ పరంగా నేను బాగానే ఉన్నా అంటున్నా. ఇట్స్ ఆల్టరింగ్ యువర్ హార్మోన్స్. ఎలా అవును. ఆల్టరింగ్ చేస్తుంది? మనకి జనరల్గా స్లీప్ హార్మోన్ విచ్ ఇస్ అ మెలటోనిన్ అనుకోండి. మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి నైట్ ఈజ్ అన్ ఇండికేషన్. మన చుట్టూ డిమ్గా ఉండి సన్ మూన్ రావడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీ బాడీ రికగ్నైజెస్ దట్ అట్మాస్ఫియర్ అండ్ ద స్టార్ట్ ప్రొడ్యూసింగ్ మనకి మెలటోనిన్ స్లీప్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని మంత్స్ వరకు యూఆర్ ఆల్టరింగ్ దిస్ ప్రొడక్షన్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ లైట్స్ అనుకోండి. నైట్ మీ బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది విత్ సప్రెస్ మెలటోనిన్. యాక్టివ్ బ్రెయిన్ ఈస్ నాట్ ఈక్వల్ టు మెలటోనిన్ ప్రొడక్షన్. సప్రెస్ చేస్తుంది ఖచ్చితంగా. మీ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటే మీకు అంత తక్కువ మెలటోనిన్ ప్రొడక్షన్ ఉంటుంది, అందుకని మీకు నిద్ర పట్టదు. Yeah. ఇదే మీ బాడీకి ఒక 3 months 1 year 2 years సేమ్ ఫార్మాట్ ఆఫ్ స్లీప్ సైకిల్ని అలవాటు చేశారు అంటే అట్ వన్ పాయింట్ యూ లూజ్ యువర్ స్లీప్. ఏం చేసినా కూడా మీరు పడుకోలేరు. సో దిస్ వేస్ అందరికీ ఒకటే రకమైన ఇంపాక్ట్ ఉంటుందా అంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరికీ స్లీప్ ఇష్యూస్ ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. ఇట్ కెన్ మేనిఫెస్ట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు. అంటే మనిషి సన్నగానే ఉంటాడు, పొట్ట లావుగా ఉంటుంది, ప్రీ డయాబెటిక్ ఉంటారు, డయాబెటిక్ ఉంటారు, ఫ్యాటీ లివర్స్ ఉంటాయి. Yeah. బికాస్ నైట్ టైం మెటబాలిజం స్లోగా ఉంటుంది, ఖచ్చితంగా స్లోగానే ఉంటుంది. ఇట్స్ అ టైమ్ టు రెస్ట్ తీసుకోవాల్సిన టైం పీరియడ్లో మీరు అన్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు. మీ మైండ్ యాక్టివేట్ చేస్తున్నారు, మీ డైజెషన్ యాక్టివేట్ చేస్తున్నారు. Yeah. ఎంత మీరు డ్రివెన్గా ఉన్నా అంటే యూఆర్ లైక్ కెరియర్ పరంగా మీకేం స్ట్రెస్ అనిపించట్లే, యూఆర్ ఓకే టు వర్క్ ఇన్ ద నైట్ స్కెడ్యూల్ ఆల్సో అనుకున్నా కూడా Yeah. యూ కాంట్ ఆల్టర్ యువర్ బయోలాజికల్ ప్రాసెస్. దాన్ని ఆల్టర్ చేయలేం. సమ్ డేస్ ఇట్ కుడ్ బి సస్టైనబుల్ బట్ యువర్ ఎపిజెనెటిక్స్ ఎపిజెనెటిక్స్ ఇస్ ఎ గుడ్ టర్మ్. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన డిఎన్ఏ ఒక హార్డ్వేర్ అనుకోండి, ఈ ఎపిజెనెటిక్స్ అన్నది ఒక సాఫ్ట్వేర్. అంటే హౌ యూఆర్ బార్న్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. జెనెటికల్లీ మీరు ఎలా ఉన్నారు, ఎలా పుట్టారు ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఎపిజెనెటిక్స్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కంట్రోలింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ బాడీ. అంటే మీ హార్మోన్స్ని, ఎంజైమ్స్ని, న్యూరో ట్రాన్స్మిటర్స్ని, గట్ ఫంక్షనాలిటీస్ని, మీ కాగ్నేటివ్ అబిలిటీస్ని కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్నే మనం ఎపిజెనెటిక్స్ అంటాం. మరి ఈ ఎపిజెనెటిక్స్లో కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? మీ న్యూట్రిషన్, Yeah. మీ స్ట్రెస్, మీ ఎన్విరాన్మెంట్, మీ టాక్సిన్ లెవెల్స్ ఇన్ ద బాడీ అండ్ మీ ఫిజికల్ యాక్టివిటీ మూమెంట్ కానీ ఈ కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ని మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటారో మీరు అంత జెనెటికల్లీ షట్ డౌన్ అంటే స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉంటుంది. ఇప్పుడు సే లైక్ మీకు మీ ఫాదర్కి డయాబెటీస్ ఉంది లేదా ఫ్యాటీ లివర్ ఉంది, అది మీకు రావాలని రూల్ లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ షట్ డౌన్ దట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ త్రూ ద ఎపిజెనెటిక్స్. ఆ కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని మీరు నీట్గా పెట్టుకున్నప్పుడు అందరూ అనుకుంటారు మా నాన్నకు డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు డయాబెటీస్ వచ్చింది. దట్ డజంట్ పాస్ డౌన్. అది అలా అవ్వదు. మీ ఈటింగ్ హ్యాబిట్స్, మీ లివింగ్ లైఫ్ స్టైల్ని పాస్ డౌన్ చేస్తున్నారు. వాట్ యు లెర్న్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఇస్ ద వే దే కుక్. మీరు ఎలా అయితే వంట చేస్తున్నారు మీ మదర్, తనేమైతే ఫీడ్ చేసిందో వాళ్ళు తింటున్నప్పుడు సే లైక్ ఇఫ్ ఇట్స్ ఏ కార్బ్ సెంట్రిక్ డైట్, మన తెలుగు ఫ్యామిలీస్లో చూస్తే అవును. పొద్దున ఇడ్లీ దోశ, మధ్యాహ్నం ఎక్కువ మోతాదులో అన్నం తింటాం, సాయంత్రం అగైన్ వి రిపీట్ రైస్. Yeah. ప్రోటీన్ ఈజ్ ఎ జోక్ ఇన్ సౌత్ ఇండియన్ కుజీన్ అని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకు తెలిసిన తెలుగు ఫ్యామిలీస్ మా చుట్టూ ఉన్న వాళ్ళని Yeah. చిన్నప్పుడు కూడా మేము అందరం ఇడ్లీ దోశ పునుగులు అండ్ రైస్, Yeah. ఇదే నాకు గుర్తుంది. దాంతో పాటు దిస్ నో ప్రోటీన్ ఇన్ ద There's no డైట్. protein. లేదు, అవును. పప్పు కూడా ఉండేది కాదు మా ఇంట్లో. Yeah. ఇట్స్ ఆల్ అబౌట్ మాకు ఇంటి ముందు చిన్న గార్డెన్ ఉండేది, లైక్ బెండకాయ, దొండకాయ అన్ని ఉండేవి. ఏ దొరుకుతుంది? 2 వెజిటేబుల్స్ అవే ఉండేవి. సో దట్స్ వై
జనరేషన్స్ డౌన్ మనందరికి డయాబెటీస్, ఫ్యాటీ లివర్, బయట ఫుడ్ తినకపోయినా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్, నంచుళ్ళు ఎక్కువ మనందరికి. తింటే అప్పడాలు, ఒడియాలు. సో యాహ్! యు ఆర్ ఆన్ హై కార్బ్ డైట్ ఆల్వేస్. సో విచ్ ఇస్ యు ఆర్ పాసింగ్ డౌన్ దట్ ఈటింగ్ హ్యాబిట్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. వాళ్ళు అనుకుంటారు ఇదే రైట్ న్యూట్రిషన్ అనుకుంటారు. మన టేస్ట్ బడ్స్ అది అడాప్ట్ చేసుకొని ఉంటాయి కాబట్టి మనకు కూడా డయాబెటీస్ వస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వస్తుంది. అంతేగాని యాజ్ లాంగ్ యాస్ యూ కంట్రోల్ యువర్ ఎపిజెనెటిక్స్, కంట్రోల్ చేసుకుంటే యూ కెన్ బీట్ ఎనీ కైండ్ ఆఫ్ జెనెటికల్ డిసార్డర్ చేసుకోవచ్చు. విచ్ ఆర్ లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ డిసీజెస్. వన్ నర్డీ క్వశ్చన్ ఉంది నాకు. చెప్పండి. నవ్వొద్దు అడిగితే. అయితే ఇప్పుడు జనరల్‌గా చిన్నప్పటి నుంచి మీరు చెప్పారు కదా! కార్బ్స్, సో మచ్ ఆఫ్ కార్బ్ ఈటింగ్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్‌లో. ప్రోటీన్ లేదు. అంటే అబ్రాడ్‌లో చాలామంది మనకి వాళ్ళకి హైట్ డిఫరెన్సెస్ చూస్తే ఉంటాయి. చాలా హైట్ డిఫరెన్స్ ఉంటది కదా! ఉంటుంది. డు యూ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్? మనందరము బేస్డ్ ఆన్ అవర్ కల్చర్ రూట్స్ అనుకోండి. ఆ! విచ్ పార్ట్ ఆఫ్ ద జియోగ్రఫీ యూ బిలాంగ్ టు. యాహ్! సౌత్ ఇండియన్ మనందరికి యాన్సిస్ట్రల్ జీన్స్ మనకి పాస్ డౌన్ అవుతాయి. అవును. మేబీ మనం పుట్టిన ఏరియాలో ఇఫ్ ఆర్ యాన్సిస్ట్రల్స్ ఆర్ షార్ట్ స్టాట్యూర్, అప్పుడు ఆ టైంలో డైట్‌తో సంబంధం లేకుండే. యూఆర్ అవునా? జెనెటికల్లీ మేడ్ దట్ వే. హ్మ్. జెనెటికల్లీ మేడ్ దట్ వే. మనకి డిఫరెంట్ అమెరికన్స్ చూస్తే హైట్ డిఫరెన్స్ అంతలో ఎందుకు మనకి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. యావరేజ్ సౌత్ ఇండియన్ ఆడపిల్లల హైట్ ఈస్ 5'3". హ్మ్. యావరేజ్ నార్త్ ఇండియన్ అమ్మాయిల హైట్ ఈస్ 5'5". హ్మ్. వాళ్ళు 5'5" ఉంది. సో హ్మ్. ఇట్స్ మోర్ టు డూ విత్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. యువర్ హైట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఫుడ్. ఫుడా? అది మేబీ ఎన్హాన్స్ చేస్తుందేమో తప్ప, ఆహా! నువ్వెంత మాల్‌నరిష్డ్ ఉన్నా కూడా నీ హైట్‌ని ఎవడు ఆపలేడు. ఓహ్! అలా అంటారా? నువ్వెంత ఓకే. మాల్‌నరిష్డ్ అయినా ఓకే. ఉండండి, మీ హైట్‌ని ఆపలేరు. ఓకే. బట్ వెయిట్ అండ్ అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, డయాబెటిస్, ఫ్యాటీ లివర్ కానియండి, కొలెస్ట్రాల్స్ కానియండి, దట్ గెట్స్ ఇంపాక్టెడ్. బట్ ఆ హైట్ నో. ఇట్స్ ఇంట్రెస్టింగ్. 99% యావరేజ్ ఆఫ్ జెనెటికా? యువర్ మదర్ అండ్ ఫాదర్. యాహ్! ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. ఓకే. సో కొన్ని కామన్ మిత్స్ ఉన్నాయి గదా! అరౌండ్ న్యూట్రిషన్ అండ్ హ్మ్. గట్ హెల్త్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ పీసెస్. ఓకే. ఇప్పుడు నో వైట్స్ అనేది చాలా మంది చెప్తుంటారు అవును. గదా! అవును. లాట్ ఆఫ్ పీపుల్. అంటే నాకు అర్థం కానిదేంటంటే ఎగ్ వైట్స్ తింటాం మనము. మరి హ్మ్. నో వైట్స్ అంటే అదేందో మరి నాకు నో వైట్స్ ఇన్ సెన్స్ నో కార్బ్స్. నో నో వైట్ కార్బ్స్. హ్మ్. సో ఇప్పుడు సాల్ట్ గూడా తినొద్దని చెప్తారు. ఐ డోంట్ నో. అండర్‌స్టాండ్ నో. దట్. వి నో. గెట్ ఎలక్ట్రోలైట్స్ ఫ్రమ్ సాల్ట్. యాహ్! సాల్ట్‌లో ఐ థింక్ ఐ మేడ్ దిస్ రీల్ 1 ఇయర్ ఎగో. అయోడిన్ డెఫిషియన్సీస్‌ని ప్రివెంట్ చేయడానికి, ఆ! అంటే థైరాయిడ్ ఒక డెకేడ్, ఎప్పుడు ఒక 1970s, 1980s ఆ టైంలో హ్మ్. గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ డెసిషన్. 1986 ఆ టైం. ఐ డోంట్ రిమెంబర్ ద టైమ్ లైన్. హ్మ్. గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ డెసిషన్ టు అయోడైజ్ ద సాల్ట్. అంటే మీరు మార్కెట్‌లో ఏ ఉప్పు అమ్మినా సరే దాంట్లో అయోడిన్ ఉండాలి అని ఒక రెగ్యులేషన్‌ని పాస్ చేసింది. ఓహ్! యాహ్! లాట్ ఆఫ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, అది యాడ్ క్యాంపెయిన్స్ స్టార్ట్ అయినాయి అప్పుడు. మేబీ దట్ గవర్నమెంట్ అరౌండ్ లైక్ 1980s. ఎందుకు చేసింది అంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువగా అయిపోతున్నాయి. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి హైపోథైరాయిడిజం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయోడిన్ మనం తినే ఫుడ్‌లో ఎవరైతే కోస్టల్ ఏరియాస్‌లో ఉంటారో, ఆ! ఉప్పు చేపలు తింటారు, ఆ! కోస్టల్ ఏరియాస్‌లో పెరిగిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటారు, వాళ్ళకి అయోడిన్ డెఫిషియన్సీస్ తక్కువ. బికాజ్ ఇట్స్ మోర్ ఫ్రమ్ ద మెరైన్. మ మెరైన్. ఆ! ఇన్ బిట్వీన్ మనకి కంట్రీ మధ్యలో ఉండే సిటీస్ గానియండి, విలేజెస్ గానియండి, వేర్ అయోడిన్ డెఫిషియన్సీస్ ఉన్న చోటల్లో థైరాయిడ్ కేసెస్ ఎక్కువగా అయిపోయినప్పుడు గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ డెసిషన్ టు అయోడైజ్ ద సాల్ట్. ఎందుకు సాల్ట్‌ని మాత్రమే అయోడైజ్ చేస్తున్నాడు? అయోడిన్ మోతాదు మనకి తక్కువ రిక్వైర్మెంట్ ఉంది. హ్మ్. సాల్ట్ ప్రతి ఒక్కళ్ళు కామన్‌గా కూరల్లో యేసుకుంటారు. మీరు పంచదారని అయోడైజ్ చేశారనుకోండి అందరూ తినరు గదా! నూనెని అయోడైజ్ చేయలేరు గదా! బట్ సాల్ట్ ఈస్ ఎవ్రీవన్స్ రిక్వైర్మెంట్ యాహ్! ప్రతి దాంట్లో. సో, సాల్ట్‌ని అయోడైజ్ చేశారు. పాపం గవర్నమెంట్ మొత్తుకొని ఒక ఈ ఇన్‌స్టాగ్రామ్ రాకముందు దాకా హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా హైపోథైరాయిడిజం, థైరాయిడ్ కేసెస్‌ని కంట్రోల్ చేసుకొచ్చింది. ఇప్పుడు మన హెల్త్ కోచెస్ వచ్చి ఏం చెప్తున్నారు? వైట్ సాల్ట్ బ్యాడ్, పింక్ సాల్ట్ తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ ద సర్ఫేసింగ్ ఆఫ్ థైరాయిడ్ డిజార్డర్స్ హ్మ్. హాస్ ఇంక్రీజ్డ్ ఎక్స్‌పోనెన్షియల్లీ బికాస్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినవన్నీ కూడా బ్లైండ్‌గా ఫాలో అవ్వకుండా యూజ్ యువర్ థింగ్. యాహ్! సో ఇప్పుడు వైట్ సాల్ట్, పింక్ సాల్ట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. చాలా మైన్యూట్. యూ ఆర్ ఈటింగ్ లైక్ ఇదే ఆ! బెల్లంకి, షుగర్‌కి, వైట్ ఆ! సాల్ట్‌కి, పింక్ సాల్ట్‌కి షుగరే పెద్ద బ్రౌన్ షుగర్. ఫరకేం లేదు. ఇంకా యూ ఆర్ డామేజింగ్ యువర్ బాడీ మోర్ విత్ పింక్ సాల్ట్. పింక్ అవునా? సాల్ట్ ఎప్పుడు కూడా టేబుల్ సాల్ట్ లాగా ఉండాలి. అంటే మీరు పెరుగులో కలుపుకుంటారా? యూ ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ యువర్ చాట్ కానియండి. అక్కడి దాకా పింక్ సాల్ట్ ఈస్ ఓకే. హ్మ్. ఆ పించ్ ఆఫ్ పింక్ సాల్ట్ నుంచి మీకు ఏ లవణాలొచ్చేస్తున్నాయి?
ఏమొస్తున్నాయి? సో, ఐ వుడ్ సే వైట్ సాల్ట్ కూరల్లో వేసుకోవాలి. పింక్ సాల్ట్ టేబుల్ సాల్ట్ కింద ఉండాలి. సేమ్ విత్ బెల్లం అండ్ షుగర్ ఆల్సో. ఆ 2 సేమ్ మెటబలైజ్ అవుతాయి. బెల్లం తింటే కిలోలు బెల్లం తింటే ఐరన్ వస్తుంది. బెల్లంలో ఐరన్ ఉందంటారు. 100 గ్రాములు బెల్లం మీరు తీసుకునే 100 గ్రామ్స్‌లో 1 గ్రామ్ ఆఫ్ 1-1.5 గ్రామ్స్ గూడా మనకు ఐరన్ కంటెంట్ కరెక్ట్‌గా ఉండదు. ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే. అంటే నువ్వు ఐరన్ రావాలని ఒక 10 గ్రాముల బెల్లం అయితే తినలేవు గదా! దట్ డజంట్ గివ్ యూ ఎ స్కోప్ టు ఈట్. అది ఒక రీజన్ కాకూడదు గదా! సో, నువ్వు ఒక టీ స్పూన్ ఆఫ్ బెల్లం టీలో యేసుకొని నేనేదో హెల్తీగా తాగేస్తున్నా అని అనుకుంటే నేను చెప్తా హాయిగా టీ స్పూన్ ఆఫ్ షుగర్ మీకు నచ్చిందా తీసుకోండి. దట్ టీ స్పూన్ ఆఫ్ షుగర్ ఈస్ నాట్ గోయింగ్ టు కిల్ యూ. ఒక టీ స్పూన్ ఈస్ నాట్ గోయింగ్ టు కిల్ యూ. అట్ ద సేమ్ టైమ్ ఆ టీ స్పూన్ ఆఫ్ బెల్లం ఈస్ నాట్ గోయింగ్ టు డూ మిరాకిల్ ఫర్ యువర్ బాడీ. అదేం మిరాకిల్ కాదు. ఇన్‌స్టెడ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ షుగర్ రిప్లేస్‌మెంట్ మాంక్ ఫ్రూట్‌కి వెళ్ళండి. ఇట్స్ వెరీ వెరీ నైస్. కాస్ట్లీ. వెరీ కాస్ట్లీ బట్ ఇట్స్ వెరీ నైస్. అంతేగాని బెల్లంతో చేసిన స్వీట్లు తింటున్నా నేను. షుగర్ కంప్లీట్లీ నో వైట్ షుగర్ బట్ ఐ ఈట్ బెల్లం. ఇదే మనకిప్పుడు పిల్లల న్యూట్రిషన్ పౌడర్స్‌లో గూడా మీరు ఎప్పుడైనా చూడండి కుకీస్ కానియండి, లేదా ఒక హెల్తీ బ్రాండ్ మేము అని చెప్పుకునే ప్రతి ప్రోడక్ట్ లేబుల్ మీద నో షుగర్ అని రాసుంటుంది. కానీ ఒక కుకీని నువ్వు షుగర్ లేకుండా తియ్యగా ఎలా చేసావు? సో, ఇంపాసిబుల్. దెర్ ఈస్ సమ్ హిడెన్ షుగర్. బెల్లం యేసుకుంటాడు ఖచ్చితంగా. నో షుగర్ అని రాస్తారు. లేదా సమ్ ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్ యేసుకుంటారు. నో షుగర్ అని సుక్రోజ్. రాస్తారు. సో, సో దేర్ ఇస్ లైక్ నో షుగర్ స్వీట్ లేదు. అది మీ లేదు. భ్రమ. బ్రహ్మ. ఉంటే మాంక్ ఫ్రూట్‌తో చేసుకోండి. స్టీవియా దట్ డజంట్ గివ్ యూ ఎ ప్లెజెంట్ టేస్ట్. కాఫీ, టీలో ఇవ్వదు అవును. కాబట్టి యూ కాంట్. సో, దిస్ ఈజ్ లైక్ వి షుడ్ యూజ్ అవర్ కామన్ సెన్స్. బీట్రూట్‌లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ తాగుతున్నాను. ది ది ఉండదు అలాగా. ఏబీసీ జ్యూస్ ఎందుకు తాగుతుందంటే ఐరన్ ఎక్కువ. బ్రదర్ నో. బీట్రూట్‌లో చాలా తక్కువ ఐరన్ కాంటెంట్ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ మినిమల్. ఇన్‌ఫాక్ట్ అసలు ఉండదనే చెప్తా నేనైతే. మనం తాగే క్వాంటిటీకి. యూ డోంట్ గెట్ బెనిఫిట్. ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నీ కూడా నాన్ వెజిటేరియన్‌లో ఎక్కువ ఉంటాయి. బ్లాక్ గ్రేప్స్‌లో ఎక్కువ ఉంటాయి. కానీ ఎంత మోతాదులో తింటే లైక్ గ్రీన్ టీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనుకోండి కదా! అని మార్కెట్ మార్కెట్ చేస్తారు. ఎంత మోతాదులో నువ్వు తాగితే నీకు ఆ యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్ నీ బాడీకి వచ్చిద్ది. ఒక టీ ప్లాంటేషన్‌లో సగం ప్లాంటేషన్ కొనుక్కొని తాగితే నీకు యాంటీ ఆక్సిడెంట్లు వస్తాయి. సో, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ మార్కెటింగ్ టాక్టిక్ వేర్ యూ యూజ్ దట్ క్యాచీ వర్డ్స్ ఏవైతే అవును. కావాలనుకుంటున్నావో, నువ్వు వినాలనుకుంటున్నావో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి వస్తాయి తప్ప ఇట్స్ లైక్ హోల్ ఇన్ యువర్ పాకెట్ అంతే. బర్నింగ్ దానికి మించి ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసుంటే కోవిడ్‌కి ముందు వాటెవర్ ది బూస్ట్ ఇలాంటి డ్రింక్స్ ఉంటాయి గదా! అంటే ఐ డోంట్ నో వాట్ టు కాల్ దెమ్. సో మిల్క్ మిక్స్. మిల్క్ మిక్స్ వాటెవర్ మిల్క్ మిక్స్ బ్రాండ్స్ ఔట్ దేర్. సో వాళ్ళ మార్కెటింగ్ స్టైల్ ఒకలా ఉండేది బిఫోర్ కోవిడ్. కోవిడ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ బూస్టింగ్ బూస్ట్. పిల్లలకి ఇంతే మదర్స్ అందరికి వాళ్ళకి ప్యాకెట్ మీద ఇది కనిపియాలి. నో షుగర్, కనిపియాలి. ఇమ్యూనిటీ, Immunity. 21 వైటమిన్ అండ్ మినరల్స్. Yeah. ఈ పౌడర్ కలిపి పాలల్లో ఇవ్వండి. Mm. అది టూత్ డికేకి హెల్ప్ అవుతాయి తప్ప దేనికి హెల్ప్ అవ్వదు. సో నో, యూ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ దట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ప్యాకెట్. అది ఎంత క్లీన్ లేబుల్ గా ఉన్నా తిప్పి ఇంగ్రీడియంట్స్ చదవండి. దేర్ ఆర్ ఆల్ సో మెనీ హిడెన్ ఇంగ్రీడియంట్స్. నేను వీఆర్ ప్లానింగ్ టు డూ దిస్ లాంచ్ దిస్ సప్లిమెంట్ బ్రాండ్ లాగా నేను కొంచెం ఐఎమ్ డూయింగ్ మై బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు నాకు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్తున్నారు లోపల ఉన్నాయి సగం ఇంగ్రీడియంట్స్ బయట రాయని కూడా రాయరు. కొన్ని బయట రాసిని ఫస్ట్ లాట్ లోనే ఉంటే థర్డ్ లాట్ నుంచి ఎవరు పెట్టని కూడా పెట్టారు. సో వీ కాంట్ ట్రస్ట్ దీస్ బ్రాండ్స్. ఎంతవరకు న్యాచురల్లీ సోర్స్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఇలా మిల్క్ మిక్స్ చేసుకోవాలంటే ఇంట్లోనే యూ డూ లైక్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ లాగాను ఫర్ కిడ్స్ చేసుకోవాలన్నా కోకో పౌడర్ తీసుకొని యూ కెన్ మిక్స్ విత్ దాట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రెడీమేడ్ పౌడర్స్ చేసుకునే బదులు హెల్త్ మిక్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. రాగి పారిడ్జ్ ఇస్ ఎ వెరీ గుడ్ హెల్దీ ఆల్టర్నేటివ్. మనం ఏదేదో ఫ్యాన్సీగా చూస్తాం కానీ జవార్ పారిడ్జ్, రాగి పారిడ్జ్ చాలా హెల్దీ ఆల్టర్నేటివ్స్ మనకి. మంచిగా మిల్క్ మిక్స్ కన్నా ఇంకా హెల్దీ రాగి పారిడ్జ్ పిల్లలకి ఇవ్వచ్చు. ఆల్ సీజన్స్ ఏ సీజన్ లో అయినా ఇవ్వచ్చు. ఓకే, ఇంట్రెస్టింగ్. సో బేసిక్లీ ఈ మిత్స్ లో ఫస్ట్ వన్ నో వైట్స్ అంటే ఇట్ ఇస్ నో షుగర్, నో డైరియా, నో రైస్, నో రైస్, నో డైరీ, వైట్ రైస్, నో నో డైరీ, నో డైరీ. ఉంటాయి. పాలు ఇట్స్ కాంట్రవర్షియల్. నేను అన్ని పాడ్కాస్ట్లు ఇదే ఆన్సర్ ఇచ్చాను. వాట్ ఐ సే ఇస్
ప్రతి ఫుడ్‌కి ఒక న్యూట్రిషన్ ఆస్పెక్ట్ ఉంటుంది. హౌ ఇట్ ఈస్ సోర్స్డ్ అన్నది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. సో, నాకు సంబంధించిన వరకు నా మైండ్‌లో ఉన్న క్వెషన్, ఇంతమందికి ఇంత మిల్క్ ప్రొడక్ట్స్ ఎలా అందుతున్నాయి? అంటిల్ అన్లెస్ ఎ కవ్ ఈస్ అబ్యూస్డ్. దాన్ని అబ్యూస్ ఆబ్వియస్లీ. చేస్తేనే ఐ థింక్ ఐ స్పోక్ అబౌట్ దిస్. మనకి చీజ్ దోస, చీజ్ ఉప్మా, ఎనీథింగ్ యూ టేక్ యూ చీజిఫై ఇట్ చేసుకుంటారు. అన్నిట్లో చీజ్ ఏస్తున్నారు. వెరీ హై ఆన్ పనీర్, మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ షేక్స్. మనం రెగ్యులర్‌గా ఒక యావరేజ్ హౌస్ హోల్డ్ చూసుకుంటే 1 లీటర్ ఆఫ్ మిల్క్ ఈస్ కన్స్యూమింగ్ మనందరం. యావరేజ్ హౌస్ హోల్డ్ చూసుకున్నా గూడా. సో, ఇంత డిమాండ్ ఉన్నది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు? సో, ఫర్ థాట్ ఎథికల్ రీజన్ నేను పాలు తాగడం ఎక్కువ పనీర్ ఐ లిమిట్. ఐ టేక్ ఓన్లీ 1 సర్వింగ్ ఆఫ్ టీ బికాస్ ఆఫ్ థాట్ పర్టిక్యులర్ రీజన్ అంతే. సో, మీ రీజన్ వేరే అయ్యుండొచ్చు. మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. యాక్నీ ఎక్కువగా రావచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ రావచ్చు. పిల్లల్లో గూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే 5 ఇయర్స్ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెడతారో, వాళ్ళకి ఫుడ్ ఎక్స్‌ప్లోరేషన్ అంటే దట్ ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ వీనింగ్ ఫేజ్ ఉంటుంది. ఎక్కడైతే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్, 4 ఇయర్స్ దాకా వాళ్ళ టేస్ట్ బడ్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి మనం ఇచ్చే ఫుడ్‌కి. యాహ్! ఆ మీల్ పిల్లోడు తినట్లేదు కదా అని చెప్పేసి మనము ఈ సాలిడ్ ఫుడ్‌ని మిల్క్‌తో రిప్లేస్ చేస్తాం చాలా. దేర్ హి లాస్ట్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఈటింగ్. అక్కడి నుంచి ఫసీ టాడ్లర్ కాస్త ఫసీ అడల్ట్ అవుతాడన్నమాట. యాహ్! సో, అందుకనే డోంట్ ఓవర్‌డూ ఆన్ ద మిల్క్ బికాస్ ఫర్ వన్ రీజన్ టేస్ట్ అడాప్టబిలిటీ రాదు. సెకండ్ రీజన్ ఇట్ లీడ్స్ టు ద ఐరన్ డెఫిషియన్సీస్ ఆల్సో. ఎక్కువ మోతాదులో మిల్క్ తాగుతుంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా వస్తాయి. మాల్‌నరిష్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ కిడ్ డజంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఈటింగ్. వాడికి పాలు ఈజీ. అవును. సో, ఏదో టీవీ చూసుకుంటూ పాలు తాగడం వాళ్ళకి చాలా ఈజీ. సో, దానివల్ల చెప్తాం వెన్ ఇట్ కమ్స్ టు అన్ అడల్ట్ ఎప్పుడైతే మెచ్యూరేషన్ ఏజ్‌కి వస్తారో మినార్కీలోకి వస్తారో అప్పుడు నాచురల్‌గా యాక్నీ స్టార్ట్ అవుతుంది చాలా అవును. మంది పిల్లల్లో. సో, అవును. దెన్ వి సే నో టు మిల్క్ అప్పుడు. బికాజ్ అది ఐజీఎఫ్ ఫ్యాక్టర్స్ ఎక్కువుంటాయి. ఇన్సులిన్ గ్రోత్ హార్మోన్స్‌ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్స్ ఎక్కువుంటాయి కాబట్టి వి డోంట్ సే యెస్ టు మిల్క్. ఆ ఏజ్‌లో వద్దంటాము. ఇంకా తర్వాత అసలు మనకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది చాలా మందికి. ఆఫ్టర్ 18 మన బాడీ నేచురల్‌గానే లాక్టోజ్‌ని డైజెస్ట్ చేసుకోలేదు ఆఫ్టర్ 18. మన సౌత్ ఇండియన్స్‌లో తక్కువే కానీ అదర్ పాపులేషన్స్‌లో ఎక్కువ లాక్టోజ్ ఇంటాలరెన్స్. సో, ఇఫ్ యూ ఆర్ సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఏదైనా ఫుడ్ మీ డైట్‌లో నుంచి తీసేయాలి కంప్లీట్‌గా అంటే యూ షుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఎథికల్ రీజన్, మోరల్ రీజన్ ఆర్ న్యూట్రిషన్ యాస్ ఎ రీజన్ ఉండాలి. సో, ఇప్పుడు సాత్విక్ ఆహారం ఉంది. సాత్విక్ డైట్స్ ఉన్నాయి. దే డోంట్ డూ యానిమల్ అబ్యూస్ కాబట్టి అవును. వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చే న్యూట్రిషన్‌తో సంబంధం లేదు. యాహ్! నో మ్యాటర్ హౌ హెల్తీ మటన్ లివర్, మటన్, ఫిష్, చికెన్ ఎంత కన్విన్సింగ్‌గా చెప్పినా వాళ్ళకి వాళ్ళ న్యూట్రిషన్. అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ టేక్ జైన్స్ దే డోంట్ ఈట్ అండర్ మనకి రూట్ వెజిటబుల్స్ తినరు. అవును. నో మ్యాటర్ హౌ హెల్తీ ఇట్ ఈస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే విరుద్ధ ఆహారం అంటారు అది. ఇట్ షుడెంట్ బి ఈటెన్, ఇట్స్ కన్సిడర్డ్ యాస్ డెడ్ ఆర్ బిలాంగ్ టు ద ఎర్త్ అనుకుంటారు. సో, మన మోరల్ రీజన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ ఇంగ్రెయిన్డ్ అని అనుకోవచ్చు. ఇట్స్ సో, వెరీ ఇంట్రెస్టింగ్. యాహ్! దట్ ప్రతి ఆప్షన్ ఆఫ్ ఫుడ్ వాట్ యూ ఆర్ ఈటింగ్ దానికొక స్టోరీ ఉంటుంది. ఒక ఎథికల్ రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక బిలీఫ్ ఉంటుంది. మన సొసైటీలో ఫుడ్ ఈస్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్‌గ్రెయిన్డ్ అబౌట్ బిలీఫ్. మీరు ఇస్కాన్ తీసుకుంటే దే హావ్ వన్ బిలీఫ్ విత్ ద ఫుడ్. వాళ్ళకి ఆ తినే ఫుడ్డే వాళ్ళకి ప్రసాదం. సో, నైవేద్యాన్ని తింటున్నాం. సో, ఇట్స్ వెరీ డివైన్ ఫర్ దెమ్. అదే మన బాడీని నరిష్ చేస్తుంది. దే ఆర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్. వాళ్ళకి సంబంధం లేదు. సో, కొన్నిసార్లు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ కూడా మీ బాడీని నడిపించేస్తుంది విఘ్నేష్. ఓహ్! డెఫినైట్లీ 100%. యూ డోంట్ నీడ్ దట్ వెరీ హై ప్రోటీన్ టు బి డౌటే లేదు. హెల్తీ. ఐ కాంట్ అక్కర్లేదు. అగ్రీ మోర్. హ్మ్. యాహ్! కాంట్ అగ్రీ మోర్. సో దట్ బిలీఫ్ అరౌండ్ యువర్ ఫుడ్ యాహ్! కెన్ ఆల్సో. మేము అందుకే మా దగ్గరికి వీగన్స్ వచ్చినా, వెజిటేరియన్స్ వచ్చినా వి డోంట్ ట్రై టు పుట్ మై బిలీఫ్. నేను న్యూట్రిషన్ పరంగానే అన్నీ మాట్లాడాను. మాట్లాడతారు. సో, గాట్ ఇట్. నేను అది చెప్పను. అడుగుతారు గూడా వెజిటేరియన్స్ షుడ్ ఐ ఈట్ ఎగ్ అందరూ చెప్తున్న ప్రోటీన్ అంటే సీ ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇట్స్ అన్ యానిమల్ అబ్యూస్ లేదా ఆ స్మెల్ నాకు పడదు. మా ఇంట్లో పూజలు చేసుకుంటారు. డోంట్ ఈవెన్ టచ్ దేర్. వెళ్ళొద్దు. అవును. ఫోర్స్‌ఫుల్‌గా తినొద్దు. బికాజ్ మైండ్‌లో మీకు అదొక గిల్ట్ ఉంటుంది. గిల్ట్ ఉంటుంది. షేమ్ ఉంటుంది. నేను నా ఫ్యామిలీ రూల్స్ అండ్ జనరేషన్స్ ఆఫ్ దిస్ కల్చర్‌ని బ్రేక్ చేసుకొని నేను ఒక డిఫరెంట్‌గా చేస్తున్నా అన్న యాహ్! గిల్ట్ ఉంటుంది. సో, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ విత్ ద ఫుడ్ విచ్ యూ నీడ్ నాట్ బ్రేక్ ఇట్ బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ పాయింట్. చేయక్కర్లేదు. డోంట్ డూ దట్. ఓకే. నెక్స్ట్ ఐ వాంట్ టు అడ్రెస్ అబౌట్ దీస్ మిల్లెట్స్.
ఈ చాలా మంది మిల్లెట్ దోస, మిల్లెట్ ఇడ్లీ అంటే దే ఓన్లీ ఈట్ మిల్లెట్స్ వాటెవర్ ఇట్ ఐఎమ్ ఈస్. ఆల్వేస్ అప్ ఫర్ మిల్లెట్స్. ఆ! ఒకటి బికాస్ రై ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఆ! మిల్లెట్స్ ఆర్ న్యాచురల్లీ ఆర్గానిక్. వాటికి ఆ! పురుగు పట్టదు. ఓహ్! అవునా? యాహ్! వెరీ ఇంట్రెస్టింగ్. న్యాచురల్లీ ఆర్గానిక్. వెరీ ఇంట్రెస్టింగ్. సో, మిల్లెట్స్ ఆర్ న్యాచురల్లీ ఆర్గానిక్. మిల్లెట్స్ పంటను పెంచడానికి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది వెన్ హ్మ్. కంపేర్ టు రైస్. హ్మ్. హ్మ్. ఇట్స్ లైక్ 100 టైమ్స్ మోర్ దాన్ వాటర్. హ్మ్. అదొక రీజన్ పక్కన పెట్టినా గూడా ఓకే. డైవర్సిఫై యువర్ డైట్. డైవర్సిఫై యువర్ ఫుడ్. ఎలా డైవర్సిఫై చేయాలి? ఒకటే రకమైన కార్బోహైడ్రేట్ ఇంటేక్‌ని తీసుకోవద్దు. యాహ్! గ్రెయిన్ లైక్ రైస్ ఈస్ ఎ గ్రెయిన్. మనం వైట్ రైస్ తీసుకుంటున్నాం. ఇట్స్ ఎ డెడ్ ఫుడ్ నా ఉద్దేశంలో. ఇట్స్ ఎ ఫుడ్ ఫర్ యువర్ బ్రెయిన్ బేసికల్లీ. హ్మ్. ఇట్ కీప్స్ యూ గ్రోయింగ్. అండ్ నేను చెప్పినట్టు ఒక బిలీఫ్, ఒక హ్యాపీనెస్, ఒక టేస్ట్ అడాప్టబిలిటీ మనందరికీ ఉంది. హ్మ్. కానీ కీప్ చేంజింగ్ ద ఫార్మ్స్ ఆఫ్ రైస్ కదా! డోంట్ యాహ్! గో విత్ ద బ్రౌన్ రైస్ బికాస్ దే ఆర్ హై ఇన్ ఆర్సెనిక్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. అదొద్దు. బట్ సింగిల్ పాలిష్డ్ రైస్, రెడ్ రైస్ కానియండి, మిల్లెట్స్ కానియండి, యూ కీప్ ఆల్టరింగ్ ఇట్. మనము మన దోస, ఇడ్లీ ప్రిపరేషన్ చూస్తే అది ఫర్మెంటెడ్ ఫుడ్. ఈజీ టు డైజెస్ట్. ఐ అగ్రీ ఆన్ థట్. బట్ వెరీ కార్బ్ సెంట్రిక్. అవును. వెరీ హై ఇన్ కార్బ్స్. అవును. లో క్యాలరీ అయ్యుండొచ్చు. ఐ అగ్రీ. దే ఆర్ ద లో క్యాలరీస్ ఫుడ్సే కానియండి. యాహ్! బట్ స్టిల్ డైవర్సిఫై యువర్ డైట్ ఫర్ వెరీ డైవర్సిఫైడ్ న్యూట్రిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఫైబర్ వస్తుంది మీకు. యూ గెట్ మైక్రో న్యూట్రియంట్స్ ఔట్ ఆఫ్ ఇట్ వస్తాయి. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ జవార్ పిండి ఉంటే మళ్ళీ ఫైబర్ తీసేసి అది ఐ ఫీల్ ఇట్స్ మోర్ లైక్ ఎ మైదా ఓన్లీ. సో, హోల్ గ్రెయిన్స్ ఎప్పుడు కూడా వెరీ గుడ్ రిప్లేస్‌మెంట్ అండ్ ఆల్టర్‌నేటివ్ టు ద వైట్ రైస్. ఒకరోజు వైట్ రైస్ తింటారు. సో, హౌ ఐ డివైడ్ ఈస్ లైక్ నా ఫేవరెట్ కూర ఏదైనా చేయించుకుంటున్నా అంటే ఐ గో విత్ వైట్ రైస్. అదర్‌వైజ్ నేను చెప్పాను కదా! ఫేజ్ వైస్ ఐ టేక్ ఇట్. డ్యూరింగ్ మై మెన్స్ట్రల్ ఫేజ్ ఐ డోంట్ డూ ఎనీ డైట్స్. హ్మ్. పిచ్చిలేసిద్దింక. యాహ్! దెన్ వెన్ యూ ఆర్ వెరీ కామ్ అండ్ కంపోజ్ దెన్ ఐ స్విచ్ టు దిస్ రెడ్ రైస్ కానియండి. ఐ లైక్ టు ఈట్ దట్. హ్మ్. న్యాచురల్లీ కామ్ ఉంటాను నేను. ఫుడ్ కనిపిస్తే ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ ఆ టైంలో. ఐ డోంట్ బింజ్ ఇట్. సో, ఐ ఫైండ్ కామ్‌నెస్. హ్మ్. మంచిగా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలనిపిస్తుంది. సో, హ్మ్. ఐ థింక్ ఒకటే ఫార్మాట్ ఆఫ్ గ్రెయిన్ తినొద్దు. హ్మ్. చేంజ్ చేంజ్ హ్మ్. చేసుకోండి. హ్మ్. యాహ్! నాట్ యాస్ కంప్లెయినింగ్ బట్ కొంతమంది అమ్మాయిలు ఫీడ్ చూసినప్పుడు అంటే హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ చూసినప్పుడు 80% ఇస్ ఫుడ్ అండ్ ద రిమైనింగ్ 20 ఇస్ సంథింగ్ ఎల్స్. మేకప్ అండ్ బ్యూటీ. మేబీ ఐ డోంట్ నో. ఎంటర్‌టైన్‌మెంట్. అంటే ఆ మిగతాది ఐ డోంట్ మైండ్ ఎవరిస్తారు గానీ 80% ఫుడ్ చూసినప్పుడు ఇట్ ఈస్ లిటిల్ కన్సర్నింగ్ టు మీ. అంటే ఎందుకు ఇంత ఫుడ్ వైపు వై ఆర్ దే ఐ డోంట్ నో. దిస్ ఎ డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఫుడ్‌ని మేబీ ఒక పాయింట్‌లో వి ఆర్ కన్సిడరింగ్ అండ్ అటాచింగ్ యాస్ ఎ వెయిట్ లాస్ ఆబ్జెక్ట్. వి ఆర్ ఆ! ఆబ్జెక్టిఫైయింగ్ ద ఫుడ్. కరెక్ట్. యాస్ ఎ వెయిట్ లాస్ టూల్. కరెక్టా కాదా విఘ్నేష్? వాట్ డు యూ థింక్? ఇంట్రెస్టింగ్ ఆబ్జెక్టిఫైడ్ ఫుడ్. వెయిట్ లాస్ టూల్ ఫుడ్ వరకు. మేబీ మీరు చూసిన ఫీడ్స్‌లో ఆ అమ్మాయిలందరూ దే ఆర్ ట్రైయింగ్ టు లుక్ ఫర్ డిఫరెంట్ రెసిపీస్ గానియండి, లో క్యాలరీ రెసిపీస్ గానియండి. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫుడే. ఒక పాయింట్‌లో ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అవ్వంగానే యూ స్టార్ట్ అబ్యూజింగ్ యువర్ బాడీ హ్మ్. అండ్ హ్మ్. ఫుడ్. 2 జరుగుతాయి. హ్మ్. ఎక్స్‌ట్రీమ్స్ ఏదో ఒక ఎక్స్‌ట్రీమ్‌లోకెళ్ళిపోతాం మనం. హ్మ్. సో, ఇప్పుడు కొన్ని వింటుంటా నేను డైట్ ప్లాన్స్‌లో ఈ కీన్వా రైస్ అని ఒకటి, హ్మ్. కీఫర్ మిల్క్ అని ఒకటి. కెఫిర్ మిల్క్ ఈస్ ఎ గుడ్ హ్మ్. ప్రోబయాటిక్. ప్రోబయాటిక్ గురించి ప్రోబయాటిక్స్ అనంగానే ఫర్మెంటెడ్ ఫుడ్స్ ప్రోబయాటిక్స్ అని యాహ్! అనుకుంటాం కదా! ఆ! కొంబూచా గానియండి, కంబుచా. లేకపోతే సమ్ అదర్ ప్రోబయాటిక్ డ్రింక్. యూజువల్లీ మనం అనుకున్న బెనిఫిట్ ఏంటి? మన గట్‌లోకెళ్ళి అవి గుడ్ మైక్రోబియోమ్ కింద మారతాయి అని హ్మ్. అనుకుంటాము. హ్మ్. 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 బట్ దీస్ ప్రోబయోటిక్ డ్రింక్స్ వాట్ యూ గెట్ ఇన్ ద మార్కెట్ లైక్ కొంబుచా, హ్మ్. దాంట్లో ప్రోబయోటిక్ బెనిఫిట్ తక్కువ. హ్మ్. బికాస్ ఆ ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఏవైతే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారో మన స్టమక్ అసిడిక్ అట్మాస్ఫియర్‌కి అయి చచ్చిపోతాయి. దే అవునా? డోంట్ సర్వైవ్. ఓహ్! బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫర్మెంటేషన్ ఆ! కొంచెం మైన్యూట్ అమౌంట్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ గానియండి, దట్ ఆ! గుడ్‌నెస్ యూ గెట్ ఎ లిటిల్ బిట్. బట్ 100, 200 పెట్టి కొంబూచా తాగే అంత అంటే నేను నెసెసిటీ రీసెంట్‌గా లేదు. ట్రై చేశాను యాక్చువల్లీ నాకు నచ్చింది. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ నేను కూల్ డ్రింక్స్ తాగుతాను. ఎక్కువ టీ, కాఫీలు తాగుతాను. ఐ వాంట్ టు రిప్లేస్ విత్ కొంబుచా. గుడ్ రీజన్. గో ఫర్ ఇట్. యాహ్! కానీ నాకు ప్రోబయాటిక్ వచ్చేసిద్ది తాగితే పొట్టలో ఫ్లోరా ఆఫ్ మైక్రోబియోమ్ డాన్స్ ఏసిద్ది అంటే నో, ఇట్ డజంట్ హెల్ప్ దట్ వే. ఫ్లోరా.
దే డోంట్ డాన్స్ లైక్ దట్. Yeah. ఈ స్టమక్ అసిడిక్ అట్మాస్ఫియర్‌ని తట్టుకోవాలి అంటే ఇట్స్ ఎ సింపుల్ ప్రోబయోటిక్స్ గురించి ఇట్స్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ కాబట్టి మీరు ఫైబర్ తినండి. దట్ విల్ టర్న్ యాస్ ఎ ఫుడ్ ఫర్ యువర్ గట్ మైక్రోబియం. అవే కాలనీస్‌ని ప్రొడ్యూస్ చేసుకొని దే డైవర్సిఫై. ఎంత డైవర్సిఫైడ్ వెజిటబుల్స్ మీరు తింటూ ఉంటే, కలర్‌ఫుల్ వెజిటబుల్స్ తింటూ ఉంటే, ఎంత హోల్ గ్రెయిన్స్ తింటూ ఉంటే, యూ ఫీడ్ యువర్ మైక్రోబియం. దే విల్ టేక్ కేర్. దే విల్ గ్రో ఉంటాయి. మళ్ళీ అండ్ సూపర్ హైజీనిక్ కండిషన్స్‌లో పెరుగుతున్నా కూడా వేర్ యూ డోంట్ గో ఔట్, వాక్ బేర్ ఫుట్, అసలేం చేయను. ఐయామ్ లైక్ ఎన్ ఓసీడీ ఇదొకటి అయిపోయింది ఇప్పుడు ఫ్యాషన్. ఓసీడీ అది సైకియాట్రిక్ డిసీజ్ అది. అది డిసీజ్‌ని పట్టుకొని అప్పుడెప్పుడో అది దీపిక ఫన్నీ టర్మ్ ఓసీడీ అని అయిపోయింది. చెప్పాం గానీ, ఇప్పుడు అందరూ గూడా ఇట్ బికేమ్ ఓసీడీ ఎ అని చెప్పి ఫన్నీ టర్మ్. ఫన్నీ టర్మ్. యాహ్! జస్ట్ లైక్ డిప్రెషన్ అండ్ సాడ్‌నెస్‌కి డిఫరెన్స్ ఆ! తెలియనట్టు తెలీక బీయింగ్ క్లీన్ అండ్ హావింగ్ దిస్ ఓసీడీ గురించి యాహ్! 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 ఓవర్ హైజీన్ లేకుండా సో గెట్ కనెక్టెడ్ విత్ ద నేచర్. మంచి గెట్ ఇంటు ద వుడ్స్ అండ్ వాక్ బావుంటుంది. కల్లు తాగాలి. యార్ మేము ఎన్ని చెప్పినా చేసుకున్నోళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే మళ్ళీ దానికో రీజన్ గూడా ఉంటుంది. కల్లు ఈస్ ఫర్మెంటెడ్. ఆ! ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్. తాగాలనుకున్నోడు 100 రీజన్స్ చెప్తా చెప్పి అవుతూనే తాగుతారు. ఉంటారు. యాక్చువల్లీ నేను ఎందుకు తెచ్చానో తెలుసా అది? దేర్ వాస్ ఎ బ్రాండ్ చాలా నీట్‌గా ప్యాకేజ్ నీరా చేసి ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఆహ్, ఏజ్డ్ కల్లు. నీరా ఈస్ డిఫరెంట్. నీరా నీరా కాదు. ఫ్రెష్ ఆ! ఫిష్ ఎక్స్ట్రాక్ట్ గదా! ఆ! యాక్చువల్లీ కల్లే ఒక బ్రాండ్ చేసి జస్ట్ ఐవ్ లైక్ సీన్ కింగ్‌ఫిషర్ ఇట్. బియర్. ఐవ్ సీన్ ఇట్. ఓకే. యాహ్! సో అది గుర్తొచ్చాయి అసలు. సో ఎనీ లైక్ వాట్ ఆర్ పాయింట్. దోస్ 5 హ్యాబిట్స్ ఎవ్రి వుమన్ షుడ్ బిల్డ్? ఒకటి క్లీన్ న్యూట్రిషన్ అని అనుకున్నప్పుడు డోంట్ గెట్ ఓవర్ కన్ఫ్యూజ్డ్ హియర్. క్లీన్ న్యూట్రిషన్ ఈస్ లంచ్, బ్రేక్‌ఫాస్ట్ వాట్ ఎవర్ యూ ఆర్ ఈటింగ్ 6 డేస్ ఎ వీక్ మీరు బాగా హెల్తీగా తినండి. దట్ వన్ చీట్ మీల్ సమ్‌వేర్ ఇన్ బిట్వీన్ యువర్ మనం ఈ చీట్ మీల్ అన్న టర్మ్‌ని వదిలేయొచ్చు. బికాజ్ అది ఫాల్స్ వెయిటింగ్ లిస్ట్ లాగా సండే రావాలి అప్పుడే నేను తింటాను. డోంట్ సప్రెస్ యువర్ క్రేవింగ్స్. చీటింగ్ డే. చిన్న పోర్షన్స్‌లో యూ కెన్ హ్యావ్ ద ఫుడ్ విచ్ యూ ఎంజాయ్. సో డోంట్ బి ఓవర్ హార్ష్ విత్ ద ఫుడ్ ఈవెన్ ఇన్ యువర్ వెయిట్ లాస్ జర్నీ. నెంబర్ 2, women need women hormones especially need nutrition support in terms of supplementation. అది వైటమిన్ డి అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానివ్వండి అండ్ యువర్ ఐరన్ లెవెల్స్ ఈ 3 కూడా రూలింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ యువర్ హార్మోన్స్. సో మేక్ ష్యూర్ దట్ యు గెట్ యువర్ బయాన్యువల్ చెకప్స్. 6 మంత్స్‌కి ఒకసారైనా మీరు చెక్ చేయించుకొని మేక్ ష్యూర్ దట్ యువర్ థైరాయిడ్ హార్మోన్స్ కానివ్వండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ కానివ్వండి, ఈ రెస్ట్ ఆఫ్ 3 వైటమిన్ అండ్ మినరల్స్ ఇవి బాగున్నాయా, ఆప్టిమల్ లెవెల్స్‌లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. నెంబర్ 3, స్లీప్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాహ్! ఎంత సెలబ్రిటీ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మిరాకిల్‌గా మీరు డైట్ ప్లాన్ తెచ్చుకున్నా ఇఫ్ యూ ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైమ్ మిగతా ఏదైనా పర్లేదు. యూ ఈట్ లైక్ హియర్ అండ్ దేర్ అంత స్ట్రిక్ట్‌గా డైట్ ఫోకస్డ్‌గా లేకపోయినా స్లీప్ హైజీన్ లేకపోతే ఇఫ్ యూ ఆర్ నాట్ హిట్టింగ్ యువర్ బెడ్ బై 10 ఇన్ ద నైట్ 10 ఈజ్ యువర్ క్లోజింగ్ విండో. 10 గెట్ సౌండ్ స్లీప్ ఉండాలి. అంటే స్లీప్ అంటే నన్ను ఒకళ్ళు అడిగారు నేను పొద్దున్న పడుకుంటాను. ఐఎమ్ గెట్టింగ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్. నేను సాయంత్రం లేస్తే ఈస్ దట్ ఓకే అని. హౌ షుడ్ ఐ ఈవెన్ ఆన్సర్ దిస్? సో యూ కాంట్ గో అగైన్స్ ద సిర్కాడియన్ రిథమ్. వెళ్ళలేరు. Yeah. నో మ్యాటర్ వాట్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డైట్ స్లీప్ హైజీన్ లేకపోతే గనుక మీ హార్మోన్స్ ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వవు. సో మెయింటైన్ ఎ స్లీప్ హైజీన్. ఇవన్నీ వెయిట్ చేస్తాయి. మీ మూవీ నైట్ ఎప్పుడైనా మంత్‌కి ఒకసారి పెట్టుకోండి. బట్ ఎవ్రీ డే షుడ్ నాట్ బి ఎ రీజన్ ఆ మూవీ నైట్ అయ్యి ఉండకూడదు. తర్వాత మనకే సినిమా కనిపిస్తుంది. సో 3 డేస్ 3 days in a month or somewhere 2 days in a month is okay. బట్ ఎవ్రీ వీకెండ్ మరీ ఎక్స్‌ట్రీమ్స్ మాత్రం చేయొద్దు. సో స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి. 4th, వర్కౌట్. ఎనీ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ స్టార్ట్ ఎట్ ద ఎర్లీ ఏజ్. మీరు 20s నుంచే సమ్ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. స్లోలీ ప్రోగ్రెస్ టువర్డ్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అట్లీస్ట్ 5 days in a week or 4 days in a week స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. విమెన్ హూ ఆర్ ఎమోషనల్లీ డౌన్ అంటే సమ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ గుడ్. ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉన్నప్పుడు డోంట్ ఓవర్ డూ ఆన్ ఎక్సర్సైజ్. చేస్తే ఆల్రెడీ హై కార్టిసాల్స్‌లో ఉన్నారు. దిస్ విల్ నెగెటివ్‌లీ ఇంపాక్ట్ యువర్ వాట్ టు సే కార్టిసాల్ లెవెల్స్. సో వాట్ యూ కెన్ డూ ఆల్టర్నేటివ్‌లీ కామ్ డౌన్ అవ్వడానికి యోగా, మెడిటేషన్ లేకపోతే వాట్ ఎవర్ హాబీస్ యూ వాంట్ టు పికప్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్. వన్స్ ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ గో బ్యాక్ టు యువర్ వర్కౌట్ రొటీన్స్ చేసుకోండి. సో దట్స్ ద 4th పాయింట్. 5, వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్. అంటే డైట్ చేయాలి, టైంకి పడుకోవాలి, మళ్ళీ నేను ఎక్సర్సైజ్ చేయాలి, నా వర్క్ చూసుకోవాలి, ఫిజికల్‌గా ఎలా ఉన్నానో కేర్ తీసుకోవాలి, మెంటల్ హెల్త్ కేర్ తీసుకోవాలి.
ఇన్ని కలిపి ఒకటేసారి రేపటి నుంచి నేను డైట్ అని ఫిక్స్ అయిపోయి డోంట్ పుల్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ పాట్ పెట్టుకోవద్దు. సో వన్ స్టెప్ ఎట్ ఏ టైం ఒక చిన్న యూ కెన్ మెయింటైన్ ఏ డైరీ వేర్ యూ రైట్ యువర్ డైలీ స్మాల్ విన్స్. ఈ రోజు నేను టైంకి లేచాను, దట్స్ మై విన్ ఫర్ ద డే. లెట్ మీ కంటిన్యూ ఇట్ ఫర్ అ వీక్. నా వీక్ టార్గెట్ అంతా టు వేకప్ అట్ 5 o'clock అనుకోండి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ లైక్ డైట్ ఎలా ఉంది, మిగతా అవన్నీ ఎలా వెళ్తున్నాయో, దట్ యు మెయింటైన్ ద రొటీన్. బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ లైక్ దట్ స్మాల్ విన్ షుడ్ బి కంటిన్యూడ్ ఫర్ 21 days వేర్ ఇట్ టర్న్స్ ఇన్ టు ఏ హాబీ. సో అందరికి మైక్రో హ్యాబిట్స్ అందరికి ఒకటే లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఉండదు. ఉండదు. ఐ లూజ్ ఇట్ వెరీ ఈజీలీ. అందరికి ఒకటే లెవెల్ ఆఫ్ మోటివేషన్. సో ప్రియారిటైజ్ ఫస్ట్ 3 things దట్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఇన్ యూ, ఫిజికల్లీ కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి. వాట్ యూ వాంట్ టు చేంజ్ అబౌట్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఇమోషనల్ హెల్త్. ఫస్ట్ 3 things 3 points పిక్ చేసుకోండి. వర్క్ ఆన్ ఈచ్ వన్ ఫర్ 21 days అండ్ that's going to change your life forever. సో స్మాల్ అండ్ ఈజీ స్టెప్స్, సస్టైనబుల్ డైట్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. డోంట్ గెట్ ఆన్ టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్. డోంట్ గెట్ ఆన్ టు ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఒమాడ్ డైట్స్ లాంటివి. ఇట్స్ నాట్ ఫర్ విమెన్ బాడీ బికాస్ థైరాయిడ్ గ్లాండ్ నీడ్స్ ఏ కంటిన్యూస్ ఎనర్జీ సపోర్ట్ కావాలి ఇన్ ఎ గుడ్ వే. వెన్ ఐ సే కంటిన్యూస్ ఎనర్జీ సపోర్ట్, చాక్లెట్స్ తినండి, బిస్కెట్స్ తినండి అని కాదు. యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఆప్టిమల్ బ్యాలెన్స్ ఇన్ న్యూట్రిషన్. చక్కగా ఇంట్లో వండుకున్న ఫుడ్ ప్రిఫర్ చేయండి. కట్ డౌన్ ఆన్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. కైండ్లీ డోంట్ డూ దట్. ఎంత వీలైతే అంత హోమ్ మేడ్ మీల్కి స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి. బికాస్ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద క్యాలరీస్ హై అని కాదు, దర్ క్యాలరీ డెన్స్. ఎంత హెల్దీగా వండినా అవి క్యాలరీ డెన్స్ ఉంటాయి. సెకండ్, లాడ్ ఆఫ్ ఎడిటివ్స్ గోస్ ఇన్ టు ఇట్, లాడ్ ఆఫ్ కలర్స్ అండ్ ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్ కాదు అది. ఎప్పుడో చేస్తారు, స్టోర్ చేసుకుంటారు. మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వేర్ ఐ కేమ్ టు నో దట్ 1 monthకి కావాల్సిన బేస్ ఏదైతే గ్రేవీ బేస్ ఉంటుందో చేసుకొని దే స్టోర్ ఇన్ ద ఫ్రీజర్. యా. సో in any ways it's not healthy. So eat clean homemade meal. Make sure that take care of your mental health. You go to any restaurant and see their kitchen, you will understand. See, ante. So outside food contributes a lot. Adi maatram. And don't overdoing on caffeines are also not good for anyone, not just for women. Okay, Vinisha, thank you so much. My pleasure. Thank you, Vignesh. Thanks for having me. Yeah.